హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ప్రస్తుతానికి కట్టంగూరు మండలంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. పెద్ది బాల నరసింహ గారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎంత మేరకు అభివృద్ధి ఇక్కడ చెందినయో అతని ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, మీరు 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో దీర్ఘకాలికంగా పనిచేశారు సార్. ఈ పథకాలు ఏ విధంగా అమలైనాయి? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, మిషన్ భగీరథ, అనేకమైన పథకాలు తీసుకొచ్చింది కేసీఆర్ గారు గవర్నమెంటు ఆయన సాధించినది కూడా, తెలంగాణ సాధించింది కూడా తెలంగాణ ప్రజల కోసమే. తర్వాత ఆయన తదుపరి ముఖ్యమంత్రి అయింది కూడా తెలంగాణ ప్రజల కోసమే. ఆయన ప్రతినిత్యం ఈ తెలంగాణ గడ్డ కోసమే ఆలోచించి, తెలంగాణ మట్టి కోసమే ఆలోచించడం జరిగింది. ఆ తరుణంలో ఇక్కడ మాకు అంతకుముందు ఈరేషం ఉన్నప్పుడే కావచ్చు, తర్వాత చిరుమర్తి లింగయ్య ఉన్నప్పుడు కావచ్చు, టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే చిరుమర్తి లింగయ్య గారు వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలైనాయి. ప్రతి గల్లీలో చూసినా, ఎక్కడ చూసినా సీసీ రోడ్లు, మన 100 పడకల హాస్పిటల్ కావచ్చు, ఎకరికలు కావచ్చు, డబుల్ బెడ్రూమ్స్ కావచ్చు, మన రోడ్లు కావచ్చు, ఆయన ఉన్నప్పుడే బాగా పనులు జరిగినాయి. ఇక పోతే కేసీఆర్ గారి విషయానికి వస్తే రైతులు, ముఖ్యంగా నీళ్ళు అయితే పంటలకైతే కొదవలేదు. రైతుల ముఖాల్లో చిరునవ్వు, ఆనందం. రైతు బంధు ఇవ్వటం కానీ, తర్వాత రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, సాది ముబారక్ కానీ, అనేక పథకాలు ఎన్నని చెప్తాం సార్, మనం చెప్పలేం. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి కాబట్టి, ఆయన తెచ్చిందే ప్రజల కోసం, పోరాడిందే ప్రజల కోసం. తెలంగాణ ప్రదాత ఆయన, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఆయన తెలంగాణ ప్రజలకు ఎన్నెన్నో చేసింది. ఓకే సార్, ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా 5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు. అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది సార్ వేముల వీరేశం గారు? ఆయన ఇప్పుడు కాంగ్రెస్ నుంచి గెలిచింది కదా. ఇప్పుడు గెలిచిన, అప్పుడు బీఆర్ఎస్లో అప్పుడు కూడా ఆయన కూడా ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లే కాస్త ఒకిస్తో అభివృద్ధి జరిగింది. తర్వాత చిరుమర్తి లింగయ్య గారు రావడంతో ఇంకా బాగా సారు కేటీఆర్ గారికి దగ్గర, కేసీఆర్ దగ్గర అయిండు. బాగా సుదీర్ఘ అనుభవం ఉన్నది ఆయనకు. అంటే కింది స్థాయి నుంచి సామాన్యుడు, నిరుపేద కుటుంబం నుంచి, గంజి దాగిన కానించి ఆయన నిరుపేద కుటుంబం నుంచి అంచెలంచెలే ఒక ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఇట్లా అంచెలు ఎదుగుతూ వచ్చి జనం గుండె చప్పుడు, జనం నాడి, జనంలో ఉండే వ్యక్తి ఆయన. ఒక విధంగా చెప్పాలంటే నకరకల నియోజకవర్గంలో మా రాఘవరెడ్డి గారు ఉండే సీనియర్ నాయకులు, రాఘవరెడ్డి గారు అసెంబ్లీనే ఆయన ఒక రోల్ మోడల్. ఆ రోజుల్లో కూడా పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు ఆయన గౌరవించేవాళ్ళు. ఆయన అడుగుజాడలే నడుస్తున్నాడా అనే విధంగా చిరుమర్తి లింగయ్య గారు చేసిన విధానం ఎప్పుడు కూడా ఆడంబరాలు లేదు, తను ఇగోగు పోయింది లేదు, ఎవరిని కోప్పడింది లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టి లాక్కున్నది లేదు. ఒకటే మాట, జనం జనం జనం. అధినాయకుడు ఏది చెప్తే అదే ఆయన ఎజెండా, అదే ఆయన జీవితం, అదే ఆయన లక్ష్యం. ఆయన అదే చేసుకుంటూ వచ్చిండు. ఆయన ఉంటే మేము ఉన్నాం. సార్, ఇప్పుడు చిరుమర్తి లింగయ్య గారిని కూడా కాంగ్రెస్ అభిమానులు గెలిపించారు సార్. మరి పార్టీ మారిండు, బీఆర్ఎస్లోకి రావడానికి కారణాలు ఏంటి? అభివృద్ధి కోసమా లేక సొంత పనుల కోసమా? లేదు సార్, కాంగ్రెస్ అంటే ఆయన గెలిపించిన మాట వాస్తవం, అందులో ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు మేమందరం ఆయన బట్టే ఉన్నాం, కాంగ్రెస్లో గెలిపించినాం. ఆయన పోయిందంటే ఆయన సొంత లాభం కోసం పోలే. ఆయన పోయింది కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి, నన్ను ఇంత కష్టపడి గెలిపించారు, ఇలా ముఖాలు చిరునవ్వు చూడాలి, ప్రతి ఊరుకు బాటలు, రోడ్లు, సీసీ రోడ్లు, అనేక సంక్షేమ కార్యక్రమాలు నేను చేయాలి, నా పేరు ఉండాలి, వాళ్ళు కూడా నేను ఉండొద్దు అనే ఏకైక కాన్సెప్టే తప్ప మరి వేరే ఉద్దేశం అయితే లేదు నాకు తెలిసినంత వరకు. ఇక అవతలంటే పడని వాళ్ళు అది ఇది మాట్లాడుతుంటారు, అవన్నీ కామన్, రాజకీయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఇంకోటి కూడా మీరు అన్నట్టుగా ఒకవేళ సొంత లాభం కోసం పోయినంటే ఆయన సంపాదించింది లేదు, ఆయనకు ఉన్నది కూడా లేదు. ఆయన మీరు నమ్మరండి, ఒక్కో సమయంలో ఆయన డ్రైవర్ కూడా ఉండడు. చిరుమర్తి లింగయ్య గారికి డ్రైవర్ కూడా ఉండని పరిస్థితి ఆయనకు. ఆయన కాడ ఉండేది సార్, డబ్బులు కూడా ఉండే ఆయన కాడ ఒక టైంలో. ఆయన అసలు ఈరోజు కూడా ఆయన సామాన్యుడు, పేదవాడే. ఈరోజు కూడా ఇన్ని పర్యాయాలు ఆయన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే 2 సార్లు అయ్యిండు, 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నా కానీ అసలు ఆయన చూస్తే మాకే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది కార్యకర్తగా. ఏం సార్ మీరు అంటే నవ్వుతాడు, ఎందుకు నాకేం చేసుకోను ఈ విధంగా మాట్లాడుతుంటే. ఎవరన్నా మా దాంట్లో కూడా సంపాదించుకోవాలి, ఇది చేయాలని ఆశ ఉన్న వ్యక్తి కానీ ఆయన చూసిన తర్వాత కంపల్సరీ మారాల్సిందే. అందుకే ఆయన అంటే మాకు చాలా ఇష్టం. ఒక వ్యక్తిగా నాకంటే ఇష్టం ఆయన.
సార్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేకమైన పథకాలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఇక్కడ నగరేకల్ నియోజకవర్గం చిరుమర్తిలింగ గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్తున్నారు సార్. మన ఎందుకు ఓడిపోవడానికి కారణం లేదు సార్? ఓకే సార్, మెయిన్ పాయింట్ అదే సార్. తినగా తినగా అంటారు అన్నట్టు సామెత బెల్లం కూడా చేదైనట్టు 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఇక కొత్తగా వచ్చిన ఆయన ఇంకేదో చేస్తాడు, ఇంకేదో ఇస్తాడు, మాకేదో ఇంట్లోనే బంగారం తీసుకొచ్చి పెడతారు. 500 ప్రతి ఇంట్లో ప్రతి మహిళకు 2500 అంటే మా ఇంట్లో 4 ఉన్నారు, మాకు నెలకు 10,000 వస్తాయి, మా ఆయనకు 4,000, మా అమ్మకు 4,000, 8,000 పింఛన్ వస్తుంది. మా ఇంటి మూలంగా మొత్తం బంగారు రోడ్డు చూసి కేసీఆర్ వచ్చిండు, తిరుమతిలింగ సీసీ రోడ్డుగా పోసింది. ఆయన వచ్చిన ఆయన డాంబర్ రోడ్డు పోసాడు, సీసీ రోడ్డు పోసాడు, బంగారు రోడ్డే పోసాడు, బంగారు బాతులు కొనిస్తాడు మా ఇంటికి. ఇట్లాంటివన్నీ చెప్పి ప్రతి ఇంటికో ఉద్యోగం, ఛాయ్ తాగిన చేపట్లనే ఆశా వర్కర్లకు, అంగన్వాడీ టీచర్లకు గవర్నమెంట్ సంతకం పెడతా. ఇలాంటివి ఒక ఎట్లా అంటే ఈజీగా అబద్ధాలు ఆడటంలో అంత ఈజీగా చెప్తారకే జనం కూడా కావచ్చునేమో, అవునేమో, నిజమేమో, ఇది ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం కదా, ఈ రాష్ట్రం బాగా బలమైన రాష్ట్రం కదా, ఉన్నదేమో కేసీఆర్ ఈయన కూడా ఇస్తాడేమో, రైతులు కూడా 10,000 ఇస్తున్నాడని 20,000 ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అంటే నిజమే కావచ్చని నాలాంటి వాళ్ళు కూడా నమ్మే పరిస్థితి సార్. రైతులే కాదు, నాలాంటి వాడు నమ్మే విధంగా అబద్ధాలు పలికి అటు కర్ణాటకని ఇటు తెలంగాణని సర్వనాశనం చేసి అక్కడ గుసబెట్టిండు. ఇది నగ్న సత్యం. ఏ మూలకు పోయినా, ఏ పల్లెకు పోయినా, ఏ సాధారణంగా ఒక ఏం చదువుకొని నిరక్షరాస్యుడిని కూడా అడిగినా కానీ, గొర్రెలు మేకలు బర్రెలు కాసి మా అక్క చెల్లెలు కూడా అడిగినా ఈ మాట మీకు స్వచ్ఛందంగా చెప్తారు. ఇప్పుడు ఏం జరిగింది అనేది, ఎంత బాధపడుతున్నారు అనేది వాళ్ళు అసలు ఆ బాధ మీకు చెప్పరు సార్. వాళ్ళ భాష ఆ విధంగా చెప్తారు, ఇలా కోపంలో చెప్పేస్తారు ప్రతి ఊర్లో కూడా. సరే, ఈ నకరేకల్లు నియోజకవర్గంలో 6 గ్యారెంటీలు ఎన్ని అమలైనవి అంటారా? నాకు తెలిసి ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు సార్. ఒక్క ఉచిత బస్సు అయితే నడుస్తుంది. ఇక అందులో అయితే మేమైతే మొగోలు ఎక్కే పరిస్థితి లేదు ఆ బస్సులో. ఇక ఎక్కువ మాడితే అడవులు కొట్టే పరిస్థితి కూడా ఉంది ఆ బస్సులో. 50,000 1,00,000 తీసుకునే ఒక గవర్నమెంట్ టీచర్ మొదలుకుంటే 2,00,000 రూపాయలు జీతం తీసుకుంటే వాళ్ళు కూడా ఫ్రీ బస్సు ఇలా పెట్టేసి అది కూడా తగులాట పెట్టాలంటే సార్. పడి పిల్లలకు కావచ్చు, సీనియర్ సిటిజన్ ముసలి వాళ్ళకి కావచ్చు, అట్లా ఉండి పెడితే ఎక్కడ తప్పు లేదు. ఉచిత బస్సుని మేము వ్యతిరేకించడం లేదు. ఎందుకంటే పేదవాడికి అందాలి, కొన్ని ఫలాలు అందుతేనే మంచిది. కానీ అది కాకుండా ఉన్నోని లేని అన్ని తీసేయాలి, బస్సులో వేసి నెట్టేస్తే అది ఏమవుతుందనేది ఇక మాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఎందుకంటే మీరు అన్ని దిక్కుల్లో తిరుగుతున్నారు, చూస్తున్నారు. నీ ఇక్కడ నాలాంటి ఒక సామాన్యుని కాదు, ఎంతోమంది చూస్తున్నారు. మీకు బాగా అనుభవం ఉంటుంది కాబట్టి రాష్ట్రాయిలో అది మీకు బాగా తెలుసా. ఇదైతే నాకు తెలిసి అయితే ఏమి ఎక్కడ ఏది మాకు తెలిసేంత వరకు ఏది కాలేదు. తులం బంగారం రాలేదు. ఆయన కళ్యాణ లక్ష్మి ఇస్తుంటే తులం బంగారం ఇస్తాను. తులం బంగారం 1,00,000 రూపాయలు. ఏ ఒక్క వ్యక్తికి ఈ రాష్ట్రంలో మా ఊరినే రాష్ట్రం దాకా నేను పోను, నా స్థాయి కాదు, మా కట్టంగూరు మండల స్థాయిలో ఒక్క వ్యక్తికి కానీ కళ్యాణ లక్ష్మి 1,16,000 వచ్చి తులం బంగారం ఇచ్చిందంటే నీ ఇక్కడే మీ ముందే నేను ముక్కు నేలకు రాస్తాయి రోడ్డు మీద. ఇది సీరియస్గా మాట్లాడుతున్నా. ఇట్లాంటి జూటా హామీలు ఇచ్చి అమాయకులను మోసం చేయొద్దని మరొకసారి మీ మీడియా ద్వారా నేనైతే చేతులు జోడించి చెప్తున్నా. జూటా హామీలు వద్దు. సార్, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలే మళ్ళీ కాంగ్రెస్ పేర్లు మార్చి ఇస్తుంది అంటున్నారు, ఇది వాస్తవం అంటారా? సార్, వాళ్ళు గతంలో ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పెట్టిండ్రు. దాన్ని రాజశేఖర రెడ్డి తీయలేదు, చంద్రబాబు తీయలేదు, కేసీఆర్ గారు తీయలేదు, ఎవరు తీసేలేదు సార్. మహనీయులు మంచి పథకాలు 10 మంది పేదవాడికి అక్కరొచ్చిక పథకాలు పెట్టినప్పుడు తీయకూడదు. అదే మన గౌరవం, గొప్పతనం కూడా. జనం గుండెలో ఉన్నదాన్ని ఎవరు దాన్ని తుడిచేయలేం, తెంపేయలేం సార్ దాన్ని మనం. ఆ పథకం ఈరోజు వరకు ఎన్టీ రామారావు పేరే వస్తుంది, ఎవరు ఇచ్చినా సార్ పేరు వస్తుంది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఆరోగ్యశ్రీ ఉచిత కరెంటు తీసుకొచ్చింది. కేసీఆర్ తీసేసిన సార్? తీసేయలేదు. ఎందుకంటే జనం గుండెలోకి వచ్చింది, జనానికి లబ్ధి కూరే పథకాలు, పేదవాడికి 100% అందే పథకాలు. ఆయన తీసేయలేదు. కేసీఆర్ వచ్చిండు. ఈరోజు కళ్యాణ లక్ష్మి, ఇది ప్రపంచం మెచ్చే పథకం. రైతు బీమా కూడా ఏ ఇంట్లో కూడా అమ్మ నాన్న కొడుకు కానీ కోడలు కానీ ఇంకెవరైనా పేదవాళ్ళు కానీ నేను కూడా సార్, మా ఇంట్లో కూడా అనుకోండి, ఏ తండ్రి చనిపోయినా, ఏ అత్తమ్మ చనిపోయినా ఆ కోడలు సంతోషంగా కార్యక్రమాలు చేసిన తప్ప మాకు అప్పు అవుతుందని బాధపడుతూ చేసే సంఘటనలు అయితే మేము చూడలేదు. ఎందుకంటే 5 లక్షలు అంటే సామాన్య విషయం కాదు. ఆయన ఇచ్చిండు. ముసలి చనిపోయి వాళ్ళని కూడా మంచి కబరస్థాన్ అంటే మన శ్మశాన వాటికలకు వాళ్ళ కోసం కూడా ఎక్కడో తీసుకుపోయి పెట్టకుండా మంచిగా పెట్టాలి, మంచిగా చేయాలని ఆలోచించిన ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. అంతేగాని ఇక పథకాలు అంటారా, ఈయన పేర్లు మారిస్తే మారేది కాదు,
మార్చుకుంటే కాగితాల మీద పేర్లు మారితే కానీ జనం గుండెల్లో మాత్రం పేరు మారదు. కేసీఆర్ బొమ్మ చెరిగిపోదు. అది ఇప్పుడు కాదు సార్, ఇంకా కొద్ది రోజులు తెలుస్తుంది. ఆనాడు పొట్టి శ్రీరాములు కొంత చేస్తేనే తెలంగాణ ప్రజలు గుండెలో పెట్టుకుని ఊరు వార గుళ్ళె సడకులో బొమ్మ పెట్టి పూజించిన గడ్డ సార్ తెలంగాణ గడ్డ. కేసీఆర్ గారిని ముందు బంగారు విగ్రహాలు పెట్టి రోజులు వస్తే మీ కళ్ళతో మీరు చూస్తారు. ఈ లైవ్ సాక్షి చెప్తున్నాను, నేను కూడా చూస్తా. తెలంగాణ తెచ్చిన ఆయన ఆ పోరాటం అమరణీయం. అది ఆషామాషి పోరాటం కాదు. అది ఆయన పాదాలు దాక్తేనే ఈ జన్మ సాధ్యమయ్యే అది అవుతుందనే రూట్లో ఉన్న జనం ఈ రాష్ట్రంలో. ఆయన ఒక్కసారి బయటికి వెళ్ళి ఒక మాట చెప్తే ఈనాలన్న ఎదురు చూస్తారు. కాంగ్రెస్లో ఉన్నారు సార్, ఏదంటే హైకమాండ్కో పార్టీ సిద్ధం మాట, కానీ అందరూ కూడా కాంగ్రెస్లో కూడా కేసీఆర్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బజార్లో పోతాం, మేము అందరం కలుస్తాం కదా. లేదన్నా ఏదన్నా కేసీఆరే ఆయనే ఆయనకు ఎవరు సాటి లేరనే విధంగా మాట్లాడుతుంటే చాలా సంబరం అవుతుంది సార్. నకరేకల్లో 200 పడకల హాస్పిటల్ కట్టిన ఘనత ఎవరికి దక్కిందంటారు? చిరుమర్తి లింగేక సార్, చిరుమర్తి లింగేక దక్కింది. అంతే. వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళ అండదండలతోటే వాళ్ళ కేటీఆర్ కావచ్చు, హరీశ్రావు కావచ్చు, కేసీఆర్ సార్కు వాళ్ళ కాడ మంచి పేరుంది. సామాన్యుడు, పేదవాడు, దళిత బిడ్డ ఇంత కష్టపడుతుందని చెప్పి సార్ ఏదడితే అది. అసలు మీరు కూడా ఒకసారి చెక్ చేయండి సార్. ఈ 119 నియోజకవర్గాలలో మా సారు ఎన్ని సీఎం రిలీఫ్ తీసుకొచ్చిండు, ఎంతమందికి పింఛన్లు ఇప్పించిండు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు మీరు చూడండి. మా సారు ఆడ చేయడం కానీ కట్టంగూరులో కూడా 50 పడకల హాస్పిటల్ ఇచ్చిండు, మా కాడ కూడా, మా టౌన్లో కూడా. ఆయన చాలా పనులు చేసిండు. అది ఆయనకు దప్పుతుంది. ఇక అవన్నీ చెడగొట్టాలంటే అన్నీ గులగొట్టాలి. మరి ఇక కేసీఆర్ పేరు లేకుండా చేయాలంటే అన్నీ గులగొడితేనే మరి అవుతుంది. అంత అయినా కాదు, అలా కొత్త నిర్మాణాలు. ఇక అది ఇప్పుడు నిలబెట్టడం నేర్చుకోవాలి, కానీ కూలగొట్టడం ఖరాబ్ చేయడం నేర్చుకుంటే జనం మాత్రం కూలగొట్టేస్తారు. జనం ఊరుకోరు సార్, జనంలో ఉంటారు. ఏదైనా జనమే ఆఖరికి కింగు ఎవరు గారు సార్. ఇప్పుడు బ్రాహ్మణ వెల్లాంల ప్రాజెక్టు చిరుమర్తి లింగయ్య గారే ఆయాంలో ఎందుకు పూర్తి కాలేకపోయింది సార్? గతంలో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ అంటే రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడే దాన్ని ప్రపోజ్ చేసిండ్రు. అప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారే ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారే. ఇలా ఎవరు అవాకులు చవాకులు పేలినా అదంతా ఉత్తి ముచ్చట జనానికి అందరూ తెలుసు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సార్ అక్కడనే ఉండే. సారు ఆయాములనే అది రూపుదిద్దుకుంది, సార్ ఆయాములనే జరిగింది. అది నకరేకల్ నియోజకవర్గంలో మా దాంట్లోనే ఉంది. మా సార్ చేసిన అభివృద్ధి అది కూడా ఎవరో చెప్పుకుంటే అది కాదు. కాకపోతే ఆ రోజుల్లో వెంకటరెడ్డి సారు వాళ్ళ సారు అండదండలు ఉండొచ్చు, మేము కాదంటలేము. తర్వాత ఇప్పుడు కూడా సారే కదా లిఫ్ట్ ఇరిగేషన్ పోపిచ్చి కొబ్బరికాయలు కొట్టి మా సారు ఆ రోజు నీళ్ళు చల్లుకొని మీ అందరం చిందులు వేసినాం ఆడ. తర్వాత ఇయ్యాలలో వచ్చి నేను మోటార్ వస్తా అని ఏదో అది నవ్వులాట కాకపోతే ఏముంటుంది సార్? ఒకసారి ఎమ్మెల్యే గారు ఓపెన్ చేసినాక నీళ్లు పోసినాక పోయినసారి కదా పంప్ హౌస్ ఓపెన్ అయింది, మీ అందరూ తెలుసు. కావాలంటే మేము ఇస్తాం దాని క్లిప్పింగ్ ఏమంటే. అట్లాంటి తీసిపెట్టి ఈరోజు వచ్చి మేము ఏదో చేస్తున్నామంటే జనము నవ్వుతారు సార్, నవ్వుతారు. పాతిళ్ళకు సున్నం మార్చినంత మాత్రాన అది ఇల్లు కట్టినట్టు కాదు సార్, సున్నం మార్చినట్టు అవుతుంది. అది అగతాలు కావద్దు. మనసుకున్న విలువలు పోగొట్టుకున్న తర్వాత, విలువలు పోయిన తర్వాత మనిషి బతికినా చనిపోయినట్టే. విలువలు పోగొట్టుకున్న రాజకీయం చేయొద్దు. చిరుమర్తి లింగయ్య అనేది స్టార్ట్ అయింది. గత 10 ఏళ్ళ నుంచి పోరాడుతూ కేసీఆర్ గారి అండదండలతో, ఆశీర్వాదంతో, జగదీష్ రెడ్డి గారి ఆశీర్వాదంతో అది ఓపెన్ అయింది. పంప్ హౌస్ ఓపెన్ చేసింది ఆయన, నీళ్ళు పోపించింది ఆయనే. మీరు కూడా కాళ్ళు చూడండి. కానీ ఈ మధ్య నేను వచ్చేది షో చేస్తుంటే మేము కూడా చూసి నవ్వుతున్నాం. చిన్నపిల్లలు మేము కూడా అలా ముందర నవ్వుతున్నాం. ఏం చేసేది లేదు కదా సార్. ఇక్కడ ఉమ్మడి జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్? ఏ మాట కామాట కేసీఆర్కు నమ్మిన బంటు, కేసీఆర్ సార్కు ఆయన నమ్మిన బంటు జగదీష్ రెడ్డి సార్. ఈ జిల్లాలనే కదా సార్, ఈ రాష్ట్రంలో కూడా అత్యంత దగ్గర వ్యక్తుల్లో ఆయన ఒకడు. ఆయన అత్యంత నమ్మిన దాంట్లో ఒక కొడుకు కావచ్చు, అల్లుడు కావచ్చు, కూతురు కావచ్చు. అందులో ఆ కోటగిరిలో మన జిల్లా మంత్రి గారు కూడా అంత నమ్మకస్తుడు. ఆ నమ్మకమే ఈ జిల్లాల ఆయన ఇంతమంది ఎమ్మెల్యే గెలిపించిండు. అంతకుముందు కూడా ఈసారి ఇంత వ్యతిరేక పవనాలు వీచినా కానీ ఆయన గెలిచిండు. ఆయనకు దగ్గర సన్నిహితులను కూడా ఇట్టడి పోయినా కానీ గెలిచిండు. ఆయన తీసుకొచ్చిన వేలాది కోట్ల రూపాయలు తెచ్చి ఎమ్మెల్యేలు నిలబెట్టుకుంటూ పనులు చేయించిండు నల్గొండ జిల్లాలో. ఇలా మేము కూడా సార్ అతి త్వరలో చెప్తాం. ఈ మంత్రి గారు ఉన్నప్పుడు జిల్లాకి ఎన్ని నిధులు వచ్చినాయి, ఈ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎన్ని నిధులు వచ్చినాయి, రేపు మీరు ఎన్ని తెచ్చిర్రు, మీరు ఏం చెప్పిర్రు, ఏం చేసి మేము కూడా ఊపాం సార్. ఎందుకు ఊకుంటాం? మా స్థాయిలో, మా మండల స్థాయిలో మేము మాట్లాడతాం. నియోజకవర్గ మా సార్ మాట్లాడతాడు, జిల్లా స్థాయిలో మా మంత్రి గారు మాట్లాడతారు. ఇక అది ఛానల్ సిస్టమే కదా సార్. ఎందుకు ఊకుంటాం? జనం మధ్యలోనే మాట్లాడతాం. మేము మాట్లాడాల్సిన అవసరం కూడా రాదు. ఎందుకంటే ఆల్రెడీ జనానికి తెలిసిపోయింది.
ఇదంతా అంటావు ఆ? మాట్లాడే ఛాయిస్ అక్కడ జనానికి తెలిసిపోయింది సార్. జనమే సుప్రీం అందరికంటే. జనమే 10 ఏళ్ళు ఇంత చేసినా కానీ ఎందుకు ఇచ్చాడు, ఒకసారి అవతల వ్యక్తి కూడా చూస్తే ఏం చేస్తాడో నాకు ఆలోచన. తప్పులేదు, చేసిర్రు. కాకపోతే ఒక చిన్న మార్క్ ఏంటంటే ఆ మధ్యలో నిరుద్యోగులు కూడా కొంత 10-15% యువత కూడా కొద్దిగా ఉద్యోగాలు రాలేని కోపంతో కూడా కొంత చేసిర్రు. సరే ఏది జరిగినా మా మంచి కోసం జరిగింది. ఎందుకంటే అలాగే ఇప్పుడు మొత్తం పూర్తిగా 100% అర్థమైంది కాబట్టి ఏది జరిగినా మా మంచి కోసం జరిగింది. ఇక మళ్ళీ కాంగ్రెస్ అనేది ఈ గడ్డ మీద రాదు. ఇక టీఆర్ఎస్ని పొడగొడతాం అనే ఆశ అట్లాంటిది ఎవరికి ఉంటే అది అపోహ అవుతుంది, అది అసాధ్యం. 100% మూడోసారి ముచ్చట కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అయిన ఖాయం. మా కడ మా లింగన్న అయ్యటం కూడా ఖాయం మూడోసారి. ఇలాంటి డోకలేదు మాకు. ఓకే సార్, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి, తల్లి శంకరమ్మకి, అలానే ఇక్కడ చెరుకు సుధాకర్, పీడీ యాక్టు అవును. తర్వాత అక్కడ పోతే జిట్టా బాలకృష్ణారెడ్డి, ఈ ముగ్గురికి కూడా బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందని చెప్పేసి ఇప్పుడున్న నాయకులు అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వస్తుంది సార్? ఇప్పుడు ఆ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నాకైతే పూర్తిగా అవగాహన లేదు చెప్పాలంటే, నిజంగా. ఉమ్మడి జిల్లా కానీ మా కాడనైతే చెరుకు సుధాకర్ సార్ అయితే 100% ఆయన చేసిన ఉద్యమం చిన్న ఉద్యమం కాదు. మొట్టమొదటి పీడీ యాక్ట్ ఆయన చేసిన ఉద్యమం చిన్న ఉద్యమం కాదు. ఆయన అరెస్ట్ అయినప్పుడు కానీ, ఆయన జైల్లో పడేటప్పుడు కానీ, పార్లమెంట్ చర్చ జరిగినప్పుడు కానీ, ప్రతి దాంట్లో కూడా కేసీఆర్ కూడా అంత నమ్మకంగా ఉంటుండే. మరి అప్పుడు సమీకరణాలు ఎట్లా జరిగినాయి అనేది మనకు పూర్తిగా తెలియదు. అప్పుడు మనం 15 నెలల కింద ముచ్చటేది. సార్ మరి ఎట్లా తెలియదు. ఇప్పుడైతే ఆయనకు మొన్న ఏదో అవకాశం ఇద్దామని తీసుకున్నాడు. ముందు ముందు ఏమైనా అవకాశాలు కల్పిస్తారని మేమైతే భావిస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు నమ్మిన వ్యక్తిని ఎవరిని కూడా దూరం చేయలేదు. బీసీలకు సంబంధించి అస్సలు దూరం చేసుకోలేదు ఆయన. కాబట్టి ముందు ముందు జరగాలని మేము కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి మనిషి, ఉద్యమకారుడు, తెలంగాణ దాంట్లో కీలక పాత్ర. కేసీఆర్ అడుగులు అడుగేసి నడిచిన వ్యక్తి ఆయన. ఓకే సార్, మీరు మండల నాయకులు అంటున్నారు కాబట్టి మండల స్థాయిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని వచ్చినాయి సార్ ఇక్కడ? పోయినసారి అయితే ఇల్లు రాలేదు సార్. వాస్తవంగా చెప్పాలంటే వాస్తవాన్ని మాట్లాడుకోవాలి. అవాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ కాదు, టీఆర్ఎస్ పార్టీ. వాస్తవాలు మాట్లాడటం మంచిది. పోయినసారి ఇక్కడ ఇల్లు రాలేదు. అదే మాకు కొద్దిగా దెబ్బ తగిలిందని మేము కూడా అనుకుంటున్నాం. దాన్ని కూడా బెరీ చేసుకుంటున్నాం. అంతకుముందు ఫ్రీలో కొన్ని డబుల్ బెడ్రూమ్ కట్టిరు కానీ ఓపెన్ కాలేదు. అది కొద్దిగా మైనస్ అయింది, కట్టి ఎవరికి ఇవ్వకపోవటం. ఇన్లే ప్రధానంగా బాగా పేదవాడు రియాక్ట్ అయ్యారు. దళిత బంధు కూడా దెబ్బ కొట్టిందన్నారు. దళిత బంధు కూడా సార్ అది ఒకరికి వచ్చటం వల్ల 10 మంది వ్యతిరేకత అయ్యారు. దళిత బంధు అది ఒక పైసా కాదు కదా సార్. 10 లక్షలు అంటే నాకు వచ్చి మీకు రాకుంటే బాధ ఉంటుంది కదా, ఆ విధంగా అయింది. అందరికి రావాలని కోరుకుంటున్నాం. వచ్చిన ఆయనకు రావద్దని కోరుకుంటున్నాం, అందరు రావాలని కోరుకుంటున్నాం. కాకపోతే అది కొద్దిగా జాప్యం జరగటం వల్ల ఎలక్షన్ల ముందర కొద్దిగా జాప్యం జరగడం వల్ల అది కూడా కొద్దిగా పార్టీ మీద ప్రభావం పడ్డది సార్. ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు సన్న బియ్యం కానీ, ఉచిత బస్సు కానీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారు, మేము ప్రజలు అడగక ఉన్నా మేము ఇస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? సన్న బియ్యము అనేది ఇక మనం చూస్తున్నాం కదా సార్. నిన్న మొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు పోయి భోజనాలు చేస్తున్నారు అక్కడక్కడ, మేము చూస్తున్నాం. అది 3 రోజుల మృపమా మరి ఏందనేది ఇక ముందు తేలుతుంది సార్. దాని గురించి పూర్తిగా తెలియకుండా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇక తెలుస్తుంది ఏందనేది. ఇక రెండవది ఏంటంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు బియ్యం అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. రేషన్ బియ్యం అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, గ్యాస్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, ఇంకొక అనేది కేంద్ర ప్రభుత్వం. వీళ్ళు మరి డప్పు కొట్టుకుంటారు. మరి ఆ బీజేపీలు కూడా నిన్న మన తిరుగుతున్నారని తెలుస్తుంది. మా పథకాలు మీరు ఎవరు అనేది జరుగుతుంది. చూద్దాం ముందు ఏం జరుగుతుంది. వాస్తవం ఇవన్నీ కూడా కేంద్రం ఇచ్చే నిధులు కూడా అదే కదా సార్. కేంద్రం ఇచ్చే నిధులని మాయని చెప్పుకోవడం ఎంతవరకు సంభవం వాళ్ళకే తెలవాలి. ఇక మరి వాళ్ళు పోయి ఐకేపీలకు అడుగుకోవడం అది చేయడం అని మనం చూస్తున్నాం. ఇలా ఎడ్యుకేషన్ సార్, అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. పత్తి నిత్యం బోర్డర్లో కూడా ఏం జరుగుతున్నది, ఇక్కడ కేసీఆర్ పాములో కూడా ఏం జరుగుతున్నది, కటంగూరు గలీలో ఏం జరుగుతుంది అనేది నిమిషంలో తెలిసిపోతుంది సార్. మీలాంటి యూట్యూబ్లు, మీడియాలు ఏది ఉన్నది వాస్తవాలు బయటకు వస్తున్నాయి కాబట్టి అవాస్తవాలు అనేది చెప్పుకోవడం అది నవ్వుల పాలవుతుంది తప్ప ఇంకోటి ఏముండదు. ఓకే సార్, కేసీఆర్ గారు ధరణి పోర్టల్ తీసుకురావడం జరిగింది సార్. దాని ద్వారా చాలా వరకు భూములు అక్రమాలు జరిగినాయని చెప్పేసి, కబ్జాలు జరిగినాయని చెప్పేసి అని దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ భూమాతగా మార్చింది. దీని ద్వారా నిజంగా నష్టపోయిన రైతులకు న్యాయం జరుగుతుందంటారా? సార్ ఒక మాట వాసని, నేను ఇంతమంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను సార్. నేను కూడా రైతు బిడ్డని రైతునే. ఇప్పుడు కూడా కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి ఏదైతే ఉందో సార్, నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా, పార్టీ అని కాదు, ఇక్కడ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా. ఆ పథకమే, ఆ ధరణి అనేది 100% కరెక్ట్ సార్. దాని ఉద్దేశం ఏంటంటే భూమి, ఉదాహరణ మీరుంటారు ఆ భూమి మీద, కానీ
సర్వే నెంబరు వేరేగా ఉంటుంది. ఈ ధరలో ఏంటంటే ఒక్క ఫీల్డ్ మీదకి వచ్చి సర్వేరు ఈ భూమి మీదేనా కాదా, ఈ సర్వే నెంబర్ ఉన్నదా లేదా, ఈ సర్వే నెంబర్లో 50 ఎకరాలు ఉంటే 50 ఎకరాలు ఉందా 70 ఎకరాలు ఉందా నిర్ధారణ చేసి బౌండరీ నిర్ణయించి హద్దులు చేసి సంతకాలు పెట్టిన తర్వాతనే సీనియర్ అసిస్టెంట్ కాడికి పోవాలి, ఆ నుంచి డిప్యూటీ చెక్ చేసుకోవాలి, ఆ నుంచి తహసీల్దార్ గారి కాడికి పోతే రిజిస్ట్రేషన్ కావాలి. దాని ఉద్దేశం అంటే అక్కడ ఏమవుతుందంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ చూడు భూమి ఉన్న దానికంటే రికార్డులో భూమి ఎక్కువ ఉంది. మరి ఇండ్లకు కట్టిన భూమి ఎటుపోయింది, కాలువలు తవ్విన భూమి ఎటుపోయింది, రోడ్లకు పోయిన భూమి ఎటుపోయింది అనే దాని మీదనే ఆయన ఈ ప్రయత్నం చేసిండు. అది 100% కరెక్ట్ పథకం. కాకపోతే కొంతమంది డిస్టర్బ్ అయినమాట వాస్తవం. ఎక్కడ అంటే ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయో పేదవాడి వాడు పెళ్ళికో అరెకరం అమ్ముకుందంటే అమ్మరాని పరిస్థితి, పోనీ దాని మీద బ్యాంకులు తనఖా పెడదామంటే లోన్ రాని పరిస్థితి, పోనీ నీలాంటి వాళ్ళకన్నా కుదబెట్టుకుందామంటే వాడు కుదబెట్టుకునే పరిస్థితి. ఆ ఒక్క క్లాస్ తప్ప ధరణి సూపర్ సోనిక్ పథకం ధరణి. దాన్ని వీళ్ళు ఏం చేసారు, ఇప్పుడు మేము ఇది ఇస్తాం అది చేస్తామని ఇప్పుడు భూభారత్ అన్నారు, అదన్నారు ఇదన్నారు. ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తుంది. ఇక ఇటు చేసి అటు చేసి ఇంకా 2 సంవత్సరాలు అయిపోద్ది. అదే పేరు మార్చిర్రు. పేర్లు మార్చుడు తప్ప వీళ్ళకాడ పనితనం లేదనేది నిక్కచ్చే చెప్పదలుచుకొని, పేర్లు మార్చుడు తప్ప వీళ్ళకాడ ఏం లేదు. చూస్తున్నాం మనం హైదరాబాద్లో ఏం జరిగింది, పేదవాళ్ళ ఇల్లు గులగొట్టుడు, డబ్బులు క్యాచ్ చేసుకోండు, హైడ్రా అని. అది ఏంటి సార్? అది ఎంతమంది తల్లుల కన్నీళ్ళ బాధ సార్. అది ఎంతమంది రోడ్ల మీద పిచ్చోలేరు సార్. అది జరుగుతుంటే చూస్తే ఒక సామాన్యుడిగా ఒక పేద కార్యకర్తగా రోమాలు నిక్కపరుస్తుంది. అది చూస్తే మన ఇల్లు కులగొడితే ఆ బాధ ఏందో మనకు తెలుస్తుంది. ఒక వర్షం వచ్చినాడు మన ఇల్లు కురిస్తేందో ఆ బాధ తెలుస్తుంది. కులగొడితే తర్వాత వచ్చింది సార్. అది ఎంతమంది తల్లులు పిల్లలు బల్లె పిల్లలు పుస్తకాలు వేసుకుని ఏడుస్తుంటే ఆ బాధ ఏంటి సార్? ఒక సగటు మనిషిగా ఈరోజు ఆ మాట చెప్తున్నా. అది 100కు 100 వాళ్ళ శాపనం వాళ్ళ పాపం తగులుతుంది. పేదవాడి ఉసురు తగులుతుంది సార్. ఉసురు కన్నీళ్ళు చాలా విలువైనవి. పేదవాడి కన్నీళ్ళు తగులుతాయి. ఆ అది చేసినాం హైడ్రా. వీళ్ళన్నీ జూటా మాటలు సార్. ఏం లేదు, వీళ్ళు కూలగొట్టడమే ఖరాబు చేయటం తప్ప నిలబెట్టింది అయితే నాకు తెలిసి అయితే మరి ఏమైతే అవపడతారు నిలబెట్టింది. అంతే. ఒకసారి పొలాల్లోకి పోతే రైతులు చెప్తారు ఆ బాధ ఏందో. కేసీఆర్ ఏం తప్పు చేస్తారు? యాదవ బిడ్డలకు గొర్రెలు ఇచ్చి ఉపాధి కల్పించిండు. గౌడ బిడ్డలకు 5 లక్షలు ఎక్స్గ్రేస్ ఇచ్చిండు. మోకు ముస్తాలు ఇచ్చిండు. రైతులకు మాకు నేను గౌడ్స్ బిడ్డని రకాలు లేకుండా చేసిండు. మీరు ఇంత కష్టపడి 50 పిల్లల తాడిచెట్టు కిందికి మీదకి ఎక్కి ససూరు మీకెందుకు ఈ రకాలు కట్టుడింది? ఇది ఎక్కడ పంచాయతీ అని రకాలు సంవత్సరానికి ఒక్కొక్క గౌడన్న 1000, 1500, 2000 కడుతుంటే అది కథం పట్టించండి. ప్రతి కాడమే గుళ్ళు కట్టుకుంటే మీరు వాడు సీసోడు పోసుకోండి, గోడలు పెట్టుకోండి, పండుగలు చేసుకోండి. ముస్లిమ్స్కు ఏం చేయలేదు సార్. వాళ్ళ గుళ్ళకు గోపురాలకు వాళ్ళకి చేసిండు. ఎవరికి చేయలేదు సార్. బతుకమ్మ ఆడితే బతుకమ్మకు పైసలు కట్టాయించిండు. దసరా పండుగలు చేసిండు. షాదీ ముబారకులు ఏంటి, కళ్యాణ లక్ష్మిలు ఏంటిది, తండ్రి తల్లి తెచ్చి ముసళ్ళకి 5 లక్షలు ఏంటిది, పింఛన్లు ఏంటిది. ఒక్కొక్క ఊర్లో పింఛన్లు ఇచ్చిన పైసలు చేసుకుంటే ఊర్లల్లో సీసోడుగా సార్ బంగారోడ్లు పోయొచ్చు నాకు తెలిసి. ఈ కట్టంగూరికి ఎన్ని లక్షలు కాదు సార్, ఎన్ని కోట్లు వచ్చాయి సార్ ఈ పింఛన్లు. అయినా సరే ఒక శ్మశానం చూడు పేదవాడు ఉండడానికి, హరితారం చూడు. ఏ చెట్టు లేదు సార్ ఊళ్ళో నీరు. చెట్టు లేనిది వాన లేదు, వాన లేనిది నీడ లేదు. మనిషికి ఏం కావాలి సార్? మొక్కే ప్రాణవాయువు. ఆయన ఎందుకు దీర్ఘంగా చూస్తాడు, సుదీర్ఘంగా ఆలోచించి ఇన్ని చేస్తే ఇలా ఎడపోయిన ఎండకు ఎడ కూర్చుంది సార్. కేసీఆర్ పెట్టిన చెట్టు కిందనే కూర్చుంటున్నాం. ఎవరో పెట్టిన చెట్టు కాదు. ప్రతి ఊర్లో ట్యాంకులు సార్ చెట్లకు నీళ్ళు పోస్తానికి. ఈరోజు ఒక పేదవాడు చచ్చిపోతే మా ముసలమ్మ చనిపోయిందంటే ట్యాంకర్ నీళ్ళు వచ్చి పెడతారు గ్రామ పంచాయతీ నుంచి, స్నానం చేస్తారు ఆడ. కరెంట్ ఏంటి సార్? గతంలో ఇంట్లో పండుకోరు సార్, గుడ్డలు ఊపుకుంటే ఇట్లా గుడ్డలు ఊపుకునేది. నాకు గుర్తుంది, మా అమ్మ మాకు ఇట్లా గుడ్డలు ఊపేది మేము పండకపోతే. మా ముసలమ్మ 24 గంటలు. ఇవాళ 24 గంటల కరెంటు సార్. ఇది పెద్ద పెద్ద సీఎంలు ఇట్లా కరెంటు ఉంటే మన ఇంట్లో అట్నే ఉంది కరెంటు. వాళ్ళు తెల్లబోయి ఉంది, మనం తెల్లబోయి తింటున్నాం. ఏం సార్ అది? అన్నీ ఆలోచించుకోవాలి మనిషి అనేవాడు, అన్నీ ఆలోచించాలి. ఇలా కూడా మేము కూడా చెప్పేది అంతే, మా మనసులో చెప్తాం. మేము చెప్తున్నాను ఏదో లైవ్ ముందులో మీడియా చెప్తాను. మేము చెప్పే పార్టీ కాదు, పార్టీ పక్కా పెట్టండి. నిజాన్ని నిర్భయంగా నిజాన్ని ఆలోచించండి, ధర్మాన్ని ఆలోచించండి. ఎప్పుడు కూడా మనం మనుషులం బురద గుంటల బండే పందులం కాదు. మనిషి పుట్టిన మనిషిలాగా ఆలోచించండి. ప్రాణం ఉన్నంత వరకు మనిషిలాగా ఆలోచించాలి. ఈ తువాల భుజం మీద నేను చెప్తలేను, అది కాదు నా కాన్సెప్ట్, అది కాదు. ధర్మం వైపే మనిషి ఉండాలి, నిజాయితీ వైపే మనిషి ఉండాలి. సాయం చేసిన వాడిని మర్చిపోవద్దు. ఈ తెలంగాణ గడ్డ ఎన్ని జన్మలు ఎత్తినా కేసీఆర్కు రుణపడి ఉంటుంది. ఇప్పుడు తెలియదు సార్, పెద్ద మనిషి లేని నాడు తెలుస్తుంది నేను చెప్పిన మాట.
పెద్ద మనిషి లేని నాడు తెలుస్తుంది. సార్ ఇప్పుడు చిరుమర్తి లింగయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నార్కడపల్లి మండలంలో కొంచెం భూ కబ్జాలు ఆక్రమించిందని చెప్పేసి అప్పుడు ఒక ప్రచారం బాగా జరిగింది. ఎంతవరకు వాస్తవం ఉంటుంది సార్ అది? సార్ ఒక తిరుమల లింగయ్య అనేది ఒక ఎమ్మెల్యే కాబట్టి అవతల వ్యక్తులు ఇతర వ్యక్తులు ఆయన మీద వేస్తారు. సాధారణంగా నేను కూడా అక్కడెక్కడ 2-3 ఎకరాలు భూమి అంతా కొన్నకాడ చిన్న చిన్న గట్టి పంచాలు భూమి పంచాలు కావా సార్? అయితే ఎమ్మెల్యే అయితే ఆయన భూమి కొనుక్కోద్దా? ఆయనకు భార్య పిల్లలు కుటుంబం కొడుకు కోడలు బిడ్డలు లేరా? ఉన్నారు కదా. ఆయన కూడా అన్నమే తింటుండే కదా ఎమ్మెల్యే. మనం అన్నమే తింటుండే బంగారు బిస్కెట్ ఏం తినలే కదా. ఆయనకు మట్టే కావాలి కదా. ఇలా బాయికాడ పోయి పని చేసుకుంటుండు. రావాలంటే లైవ్లో రండి చూపిస్తా. మనం మేము పోతే బాయికాడ బతాయిలు నిమ్మకాయలు తింపుతుండే ఆయన. ఏందన్నా అంటే మంచి చల్లని గాలికి ఏం చేయమంటే ఇంటికాడ కూర్చుంటాడు. ఆయన లైఫ్ స్టైల్ అది. నా డ్యూటీ, నాకు జనం ఇచ్చిరు డ్యూటీ అలా ఆ డ్యూటీ చేసిన. నాకు ఏ డ్యూటీ లేదు కదా. పేదవాడు ఉన్నవాడు చచ్చిపోతే కార్యకర్తలు పోయి వస్తాడు, పోయి బాయికాడ పని చేసుకుంటాడు. భూమి ఎక్కడ కబ్జా చేసిండు? ఎవరు కబ్జా చేసిండు? ఈ రోజుల్లో ఎవరిదైనా భూమి కబ్జా చేస్తే ఊరుకుంటారా? అంతే సార్. మీ మీడియా ఉంది, బట్టడు వీకి నిలబెడతారు రోడ్డు మీద. ఉందా అవును దమ్ము కబ్జా చేసే దమ్ము ఈ రోజుల్లో? చెప్పండి, మీరే చెప్పండి. అంటే అప్పుడు చేసిరని ప్రచారం చేస్తే నిరూపించాలి కదా. చట్టం ఉంది కదా సార్. మీడియా ఉంది, చట్టం ఉంది, లా ఉంది, జడ్జి ఉండు, పైన దేవుడు ఉండు, కోర్టులో లా జడ్జి ఉండు కదా. వాళ్ళైతే ఎవరికి తల వంచరు కదా. ఆయన తప్పు చేస్తే నిరూపించాలి. నిరూపిస్తే ప్రజాకూడ నిరూపించాలని చూపించండి. మేము చేస్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం. నిరూపించండి దమ్ముంటే ఎవరికైనా. ఏ వ్యక్తి ఆయన తప్పనడు ఆ వ్యక్తికే మేము సవాల్ చేస్తున్నాం. ఇక్కడ ఉత్తి మాటలు ఇట్లా రాలేసి ఆయన మీద రాయి మీద రాయిస్తే మేము వేస్తాం ఎందుకు? ఇప్పుడు అక్కతలో ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణ ఇరేషుడు మేము వేసినాం ఆయన మీద. ఆయన మంచుడుగా వచ్చడం చెప్పినాం ఏమన్నా? చెప్పలేదు. ఆయనని జనం గెలిపించారు కదా. జనమే కదా సుప్రీం. ఆయన పని చేయాలి జనానికి, ఆయన మంచి చేయాలి. ఇదే కోరుకుంటున్నాం మేము కూడా. మీ మీడియా కూడా అప్పీల్ చేస్తాం, అయ్యా మంచి పని చేయండి మాకు. జనానికి ప్రజలకు పని చేయాలి. ప్రజలు గెలిపించిన వాడు ప్రజలకే పని చేయాలి. ఇది మనం కోరుకోవాల్సింది. ఇంక వేరే ఉద్దేశం లేదు. ఆయన గెలిపించిండు, ఆయన ఖరాబ్ చేయాలి, బురద జల్లాలి. ఇది తప్పుడు ఆలోచన. తప్పుడు నిరాధారమైన చేస్తే పల్సగైతం జనంలో అవసరం లేదన్న అట్లాంటిది. మనం ఏ వ్యక్తి 100 ఏళ్ళు బతకరు, ఏ వ్యక్తి 1000 ఏళ్ళు బతకరు. మనిషిలాగా బతికితేనే మహనీయుడవుతాడు. మనం చచ్చినా బతికినా మన కోసం 10 మంది కన్నీళ్లు గార్చి మన కట్టె గాలేటప్పుడు, మన పాడ లేపేటప్పుడు, మన అంతిమ యాత్రలో 10 మంది కన్నీళ్లు గార్చి పాడబడటానికి పోటీపడ్డప్పుడే, మన పాడబడటానికి పోటీపడ్డప్పుడే మనం పుట్టిన పుట్టుక సార్థకమైనట్టు. అంతేగాని బాగా చచ్చిండ్రా వాడు వాళ్ళు లంగరా దొంగరా ఏ రోజు అంటారో ఆ రోజు నీకు ఎన్ని కోట్లు ఆస్తున్నా, ఏ పదవులు ఉన్నా, ఏదున్నా అది వేస్ట్, అది అనవసరం. అది చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప కాదు. నిజమైన వ్యక్తి ప్రజల గుండెలో ఉంటాడు. ఇలా మనం ఇప్పుడు రాఘారెడ్డి గారి పేరు చెప్పినాం, రాజశేఖర గారి పేరు చెప్పినాం, ఎన్టీ రామారావు గారి పేరు చెప్పినాం, కేసీఆర్ పేరు చెప్పినాం. నాకు నిజంగా కేసీఆర్ కాడికి నేను పోయే రోజు వచ్చి నేను పాదాలు తాకాల ఫస్ట్. నా కోరిక అది. ఎందుకు చెప్తున్నా? పార్టీగా సార్, పార్టీ పక్క పెట్టండి. పొట్టి శ్రీరాములు గారిని మనం ఈ రాష్ట్రంలో ఎన్నేళ్ళు మనం పూజించినాం, ఎన్నేళ్ళు గౌరవించి దండలేసినాం. రేపు భవిష్యత్తులో తెలంగాణ కూడా అంతే. తెలంగాణ జాతిపిత 100%గా సార్, 1,00,000% చెప్తున్నా. ఊర వాడ విగ్రహాలు వెలుస్తాయి. అందులో ఎలాంటి డోకలేదు. ఏ వ్యక్తి అయితే కామెంట్ చేసిన వ్యక్తి వచ్చి దండేసి దండం పెట్టే రోజులు వస్తాయి సార్. ఓకే సార్, మీరు బీసీ, నేను బీసీ. మరి బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? మొన్న అది తీర్మానం కూడా కేసీఆర్ చేసిందే ప్రవేశపెట్టిన నివేదికనే మంచిగా ఉంది, కాంగ్రెస్ వాళ్ళు తప్పుడు నివేదిక ఇచ్చారని చెప్పేసి తలగబెట్టడం కూడా జరిగింది సార్. మరి మీరు కూడా ఒక బీసీగా ఎంత మేరకు న్యాయం జరిగింది? 42% రిజర్వేషన్ కేంద్రం వరకే ఆగిపోయింది సార్. ఈ విషయంలో తీర్మానం వల్లనే 100% కరెక్ట్ సార్. ఆయన చదువుకున్న విద్యావేత్త మేధావి. మేమంటే పెద్ద చదువుకోలేదు, మాకు చదువులో బాగా రావు. ఉన్న ఫ్యాక్ట్ క్లియర్ చెప్తాం. కాకపోతే సమాజం మీద నమ్మకం ఉంది, సమాజం మీద గౌరవం ఉంది. ఏం జరుగుతుందో మాకు అంతవరకు తెలుస్తుంది. పుస్తకాల మీద మాకు చదువు పెద్దగా లేకపోవచ్చు, కానీ సమయంలో ప్రజలలో ఏం జరుగుతుంది మాకు అంతవరకు అవగాహన వస్తుంది సార్. అది 100% చెప్పగలుగుతాం. బీసీ రిజర్వేషన్ 100% కేసీఆర్ చేసిందే కరెక్టు. మైనార్టీలో తీసుకొచ్చి బీసీలో కలిపిరు. మొన్న రాష్ట్రం మొత్తం చూసింది, దేశం మొత్తం చూసింది. మరి అది ఎట్లా సాధ్యమో కాంగ్రెస్ పార్టీకి మరి ఈ పెద్దలకు మాకైతే తెలియదు. వాళ్ళని విమర్శించే స్థాయి నాది కాదు. వాళ్ళకు మరి సిగ్గు అనిపిస్తలేదా? మాకు ఇంటానికి కూడా మాకు కూడా సిగ్గు అనిపిస్తుందా? నాకు అది అర్థం కాలే. 42% నువ్వు ఇస్తా అని చెప్పినావు, ఎట్లా ఇస్తావు? నీ జాగిరా ఇస్తానికి ఆర్డినెన్స్ తీసుకురావాలి, చట్టం చేయాలి. దానికి చట్టం చేయి, చట్టం చేసి ఇచ్చేసేయి. నేను ఇట్లా ఇస్తా నేను గుప్పుతా కుర్చీలో కూర్చుంటే కాదు. అది ఇది ప్రజల సొత్తు, ఇది ప్రజా పరిపాలన అన్నావు కదా. నువ్వు ఆ విధంగా 100% నువ్వు చట్టం చేసి చట్టబద్ధతంగా మాకు
నేను ఇట్లా ఇస్తా అట్లా ఇస్తా, నువ్వు ఇచ్చడానికి మేము బిచ్చగాలం కాదు, తీసుకుంటానికి సల్లితే తీసుకుంటానికి ఏరుకుంటానికి మా హక్కు అది, మా బీసీల హక్కు. మా ముదిరాజు సోదరులు ఉండరు, యాదవ సోదరులు ఉండరు, పద్మశాలి సోదరులు ఉండరు, గౌడ సోదరులు ఉండరు. మా హక్కు మేము మా హక్కును అడుగుతున్నాం, మేము అడుక్కుంటలేము చేజాపి. మా హక్కు మాకు ఇవ్వాలని అడుగుతున్నాం. ఇక్కడ తిన్మార్మల్ అన్నాడంటే ఆయన ఏ పార్టీ ఈ పార్టీ నాకు అవసరం లేదు, న్యాయం మాట్లాడింది కాబట్టి ఆయన 100% బలపరుస్తున్నాం, న్యాయం మాట్లాడుతున్నాం. తీసుకురండి, ఓలొద్దంటారు. ఏదో చేసినాం, తూతు మంత్రం చేసి పంపినాం, ఢిల్లీకి పంపినాం, చాలా మా మీద బదలం లేదు, ఆమె మీద అవతల మీద పోని. ఇది కాదు కదా, పోండి కొట్లాడండి, ఢిల్లీ పోయి చేపించుకరా. ఆ ఘనత మీకే దక్కుద్ది కదా, మీకే చేతులతో మొక్కుతారు కదా. మంచి చేస్తే వాళ్ళు మొక్కుతారు, చెడు చేస్తే కదా తిట్టేది. ఓకే సార్, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పైన మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఎస్సీనే, ఇప్పుడున్న ఇద్దరు కూడా ఎస్సీలే. ఎస్సీ వర్గీకరణ పైన సిరిమర్తి గారి పాత్ర ఏంటి, ఇక్కడున్న వీరేశం గారి పాత్ర ఏంటి, ఇద్దరు ఎలాంటి కృషి చేసేస్తారు? వాళ్ళ ఎవరైనా సరే ఎస్సీ వర్గీకరణ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఎస్సీలే. ఆనాడు పెద్దలు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే కదా వాళ్ళైతే ఈరోజు ఎమ్మెల్యే అయింది. ఏ మాట కా మాట చెప్పుకోవాలంటే ఆయన ధనవంతుడు కాదు, ఈయన ధనవంతుడు కాదు. ఈ ధనవంతులు వెళ్తున్న రాజ్యం తెలంగాణ గడ్డ, దొరల రాజ్యం, ధనవంతుల రాజ్యం ఇది. పేదవాళ్ళు వాళ్ళిద్దరు పేదవాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు అంటే ఎట్లయ్యారు? రాజ్యాంగం ద్వారానే రిజర్వేషన్ ద్వారానే అయ్యారు. ఇక వేరే ఏం లేదు. అలాంటి వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు పేదవాళ్ళు అయినప్పుడు మేము కూడా బీసీలు కూడా ఏం కోరుకుంటున్నాం, మాకు కూడా రాజ్యాంగం ద్వారానే మా బీసీ వర్గీకరణ చేయండి. మా దాంట్లో కూడా పేదవాడు ఉంటాడు కదా బీసీలలో, వాళ్ళు ఎమ్మెల్యేలు కాలేరా? ఆ సామర్థ్యం మాకు లేదా బీసీలకు? అడగడం వల్ల తప్పే సార్. ఎంపీటీసీలు ఇస్తా, సర్పంచ్లు ఇస్తా, ఏమిస్తూ నీ చేతికిన్న ఎంగిలి మేళ్ళు మాకు అవసరం లేదు. మాకు ఏం కోరుకుంటున్నాం, మేము కూడా పరిపాలించాలని కోరుకుంటున్నాం. మా బీసీలు ఉన్నారు, పెద్ద ఉన్నారు కదా సార్, లేరా? మా సెల్కు సుధాకర్ లేడా? అందరూ ఉన్నారు. అదేవిధంగా మేమంటే మా ఎమ్మెల్యే గారు కూడా ఆ రాజ్యాంగం ద్వారానే వచ్చిండు, అయింది. బీసీలో కూడా అట్లే రావాలని కోరుకుంటున్నాం. వాళ్ళిద్దరు కూడా సరే. ఇప్పుడు నాకు నగరికల్ కాడికి వస్తే ఆయా ఎమ్మెల్యే 2 సార్లు అయింది, ఈయన 2 సార్లు అయ్యారు. ఎవరైనా ఇద్దరు వాళ్ళు దళిత బిడ్డలే, వాళ్ళకు కూడా రాజ్యాంగం ద్వారానే ఇది వచ్చింది. రాజ్యాంగం ద్వారా ప్రజలు ఎన్నుకోబడ్డరు, అయ్యారు. దానికి మేము ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాం, అట్టేం లేదు, 100% కరెక్టే. బీసీలు కూడా మేము కదా కోరుకుంటున్నాం, అందరూ కావాలి. ఇక బీసీ అనేది లేకుండా అన్ని దీంట్లో జనరల్ అంతా రెడీ చేస్తాం, మేము పోవాలి. అడగలు తప్పేమో సార్, అడిగితే అణచివేస్తారా? హక్కు అడిగితే అణచివేస్తారా? అలా జాగిరా తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ గారు ఉన్నప్పుడే బీసీలకు న్యాయం జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీలో బీసీలకు న్యాయం జరగదు. ఓకే సార్, అయితే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ నలుగురు పరిపాలిస్తారు అన్నారు సార్ ఇక్కడున్న ప్రజలు. ఇప్పుడేమో మొత్తం దొరల పాలన అంటున్నారు అదే ప్రజలు. ఇప్పుడు ఎవరిది ఏ కోణంలో చూడవచ్చు సార్? కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినప్పుడు కేసీఆర్ కొడుకు, కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ ఇంకోలు, కేసీఆర్ మనవడు, కేసీఆర్ కుటుంబం మొత్తం ఆ తెలంగాణ ఉద్యమం నాశనం అయిపోయినప్పుడు ఆయన కళ్ళు ఓపలేదు సార్. వీళ్ళకు కళ్ళు మూసుకుపోయినా అనేటోళ్ళకు. వాళ్ళ ఆస్తులు పోగొట్టుకొని జీవితాలు పోగొట్టుకుని ఒక దశలో తండ్రి అరగంట చచ్చిపోతుంటే ఆ కొడుకు, ఆ బిడ్డ, ఆ కోడలు, వాళ్ళ కుటుంబం బాధ ఎట్లుంటుంది సార్? ఆ బాధ. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి లైట్లు వేసుకొని ఫ్యాన్లు వేసుకొని కథలు పడుకొని తిరుగుతున్నాం. అప్పుడు లేదా సోయిలకు ఆయన ఆనలు కూడా తెలంగాణ ఉద్యమం చేయాలన్నా? వీళ్ళు కూడా అందరూ చేపారు. అమరావతి దిలేసి చూడొద్దు వెళ్ళి. ఆ నటన అనేది కొద్ది రోజులు పనికొస్తుంది. రియాలిటీ ఎప్పుడు కూడా తన రక్తాలనే ఉంటుంది సార్. రియాలిటీ మనిషి చచ్చినా బతికినా జనం గుర్తిస్తారు ధర్మం వైపు ఉన్నది. వాళ్ళు ధర్మం వైపు ఉన్నారు కాబట్టి ఆ రోజు పోరాడింది నిజమైన పోరాటం కాబట్టి ఈ తెలంగాణ గడ మీద ఈ చిన్న పసిపాప కాంచి స్కూల్ ఎల్కేజీ యూకేజీ పిల్లల కాంచి మొదలు పెడితే పెన్ డౌన్ దాకా పెద్ద మేధావులు, కలెక్టర్లు, ఎస్పీలు, డిఎస్పీలు కూడా ఆయనలు పెట్టారు, నల్లితో సహా. ఎందుకు పెట్టారు? ఆయన పట్టుకున్న వాదం బలమైంది. ఆయన వెనుక తెలంగాణ గుండె చప్పుడు ఉంది, తెలంగాణ జనం ఉన్నారు. ఈ మట్టి అసలు సార్, ఈ మట్టి వాళ్ళు నిలబడగలిగారు. ఆయన లేదు, ఇలా కళ్ళాపలేదా? ఆయన ఎడరు వీళ్ళు అందరూ ఇంట్లో పండుకొని తమాషా చూస్తారు. ఇవాళ వాళ్ళు అంటారు కదా, సరే మరి వీళ్ళేం చేస్తారు? వీళ్ళేం సార్? ఉత్తమ్ కుమార్ సార్ ఉండు, భార్యాభర్తలు పోస్టులు లేవా? వెంకరెడ్డి సార్ ఉండు, అన్నదమ్ములకు పోస్టులు లేవా? రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈయన సీఎమా, అన్న తిరుపతి సీఎమా? ఏంటి సార్ ఇది? ఎవరిలో కళ్యాణ శ్రీనుడు తండ్రి ఎమ్మెల్యే, కొడుకు బిడ్డ ఎంపీ అంటే ఇదేంటిది? మీకు నీతి వాళ్ళకు నీత? గురిగింజ తన నలుపు తెలియదు అన్నట్టు మాట్లాడుతారు వీళ్ళు. జనం అందరూ తెలియదా సార్? జనం అందరూ చూస్తున్నారు. రిజర్వేది ఏంటంటే చూస్తున్నవారు అందరూ జూటా మాటలు చెప్పి జూటా వ్యవహారాలు చేసి ఇవన్నీ చేస్తే అందరూ కనిపెడుతూనే ఉంటారు. తప్పు, అవాస్తవం. సమర్థుడు ఎప్పుడైనా కొడుకే కావచ్చు, కార్యకర్తే కావచ్చు, ఎవరైనా సమర్థుడు ఎప్పుడైనా పరిపాలించిన సమర్థుడే. కేటీఆర్ గారు తండ్రిని మించిన తనయుడైన ఒక ఐటీ రంగంలో
నాకు ఇంత పెద్దగా చదువు అంతా కూడా రాదు సార్ నాకు. నేను 10వ తరగతి చదివిన. తండ్రిని మించిన తండ్రి ఉద్యమ నేత అయితే కొడుకు ఒక ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ప్రపంచం, భారతదేశంగా సార్, ప్రపంచం గుర్తించదగ్గ విధంగా తీసుకొచ్చింది ఆయన. ఎట్లా? కుటుంబ పాలన. అల్లుడికి పదవి ఇస్తే ఆయన అల్లుడు ఇలా 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 ఇంటల్లుడా, ఆయన ఏరే కదా ఫ్యామిలీ. ఆయన చేస్తే ఎటువంటి ప్రాజెక్టులు కట్టి ఈ గడ్డకు నీళ్ళు దాపిండు. ఎండిపోయిన బీడు భూములు, పగిలిపోయిన భూములన్నిటికీ నీళ్లు పోసి పండిస్తే రైతన్న మొక్కలు చిరునలు తీసుకొస్తే ఆయన మీద కామెంట్ చేస్తారు, హరీష్ రావు మీద. సిగ్గుండాలి సార్ వీళ్ళకు మాట్లాడే ముందల. సార్ ఇప్పుడు విద్యా వ్యవస్థలు మొత్తం కూడా గ్రామ స్థాయిలో ఏ విధంగా డెవలప్ అయినాయి సార్, ఇప్పుడు కానీ అప్పుడు కానీ? కేసీఆర్ గారు ఉన్నప్పుడు సార్ గురుకుల పాఠశాలలు అయితే మాకు అవగాహన పవరు మంచిగా అయినాయి. పిల్లలకు స్కూళ్ళల్లో కూడా, హాస్టల్లో కూడా మధ్యాహ్నం భోజనం కానీ, హాస్టల్లో భోజనాలు కానీ, గవర్నమెంట్ స్కూళ్ళు కానీ చాలా వరకు అయినాయి. గురుకుల పాఠశాల అయితే రోల్ మోడల్ సార్. ఇక మోడల్ స్కూళ్ళు, గురుకుల పాఠశాల అది చెప్పనవసరం లేదు, అదంతా తెలిసిన విషయం. అప్పుడు కూడా అంత బాగా అయినాయి. ఇంకా ఇప్పుడైతే చెప్తురుగా పిల్లల పాములు గారు చచ్చిపోతురని, ఏదో ఫుడ్ పాయిజన్ అయిందని, రోజు హాస్టల్లో బాత్రూమ్ లేదని. ఇక మనం ఇంటనే ఉన్నాం కదా, వాళ్ళని చూస్తారు కదా, విద్యార్థులు చూస్తారు కదా. ఇక మనం చెప్పేది ఏముందా, అంతా వాళ్ళ చూసేది మనం చెప్తున్నాం. ఇక్కడ కొత్తగా అయితే ఏం చెప్తాను ఇక్కడ. కాకపోతే మీరు ఇంటర్వ్యూ అడిగారు కాబట్టి అది చెప్పాలని చెప్తున్నా. ఇదంతా మనం ఏది మాట్లాడుకుంటున్నాం, రాష్ట్రం మొత్తంలో ఆల్రెడీ అందరూ తెలిసే విషయం మనం మాట్లాడేది, కొత్తగా ఏది మాట్లాడుతున్నాం ఇక్కడ. ఒకసారి ఇక్కడ మీరు కూడా రైతే అంటున్నారు, చాలా వరకు వడ్లు కొనుగోలు ఇప్పటికి కూడా కాలేదు సార్. రేపో మాపో తుకాలు పోసే టైం కూడా అవుతుంది, దగ్గర పడుతుంది. అయినప్పటికీ కూడా వడ్లు కొనుగోలు ఇంకా కావట్లేదు. చాలా చోట్ల రైతులు ఆవేదన చెందుతున్నారు. 500 బోనస్ చాలా చోట్ల పడట్లేదు అంటున్నారు. మిల్లర్లు కూడా ధాన్యం దింపుకుంటలేరు అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి, మీరు ఒక రైతుగా? నేను ఒక రైతుగా 100% రైతుగా చెప్తున్నా మాట. 500 బోనస్ అనేది ఆ రోజు చెప్పడం 500 బోనస్ అని చెప్పారు. ఎలక్షన్లు అయిపోయి ఏం చేశారు, సన్నాలకు అని చెప్పారు, మాట తప్పారు. సరే, అదంతా మాట తప్పుడు ప్రభుత్వమే కాబట్టి మాట తప్పుతుంది, అయిపోయింది. మరి సన్నాలకన్నా ఇచ్చారు సార్. సన్నాలకి ఇస్తాం అనుకుంటే ఏం చేశారు, యూరియా రేటు పెంచేసారు. ఈ 500 తగ్గట్టు దాన్ని మొత్తం పెంచేసారు. అదొక భాగం తీసుకుందాం. అక్కడ రైతు కంట్లో కన్నీళ్ళే పడ్డాయి, మట్టే పడ్డది, వాళ్ళు నేర్పించారు. ఇంకా రెండో అంశం, ఐకేపీలో ఒడ్లు కొంతలేనన్న మాట 100కు 100% అది వాస్తవం. ఎందుకు గొంతలేరు సార్, ఇది ఆలోచన చేస్తున్నారు. సొసైటీలు పెట్టినాయి, ఎందుకు గొంతలేరు? ఐకేపీలలో సొసైటీల్లో ఒడ్లు ఎందుకు గొంతలేరు, ఎవరైనా ఆలోచన చేస్తురా? ఎందుకు కొంతలేరంటే, ఈరోజు నేను ఒక రైతుగా చెప్తున్నా, ఇక్కడ ఒడ్లు కొనకపోతే రైతు అల్లాడిపోయి యాష్టపడి, ఎండకు వానకు యాష్టపడితే వాడు రైతు భరించలేక ధాన్యాన్ని తీసుకుపోయి మిల్లర్కి అమ్మాలి. రైతుని నాశనం. ఈ గవర్నమెంట్ 5 ఏళ్ళు ఉంటే రైతు నాశనం అవుతాడు. రైతులు ఆల్రెడీ తెలిసిపోయింది, అందరూ తెలిసిపోయింది, ఎంతో బాధపడుతున్నారు. మేము తిరుగుతుంటే సార్, మాకు అందరూ తెలుసు, మాకు అంతా రైతుతో సంబంధాలు ఉంటాయి. మేము చిన్నపిల్లలకి అందరితో తిరుగుతుంటాం కలిసిమెలిసి. మాకు ఈ ఫీలింగ్ లేదు, అంతా మంచిగా ఉండాలి, అందరూ బతికితే మనది బతుకు. చెప్తారు ఇక అయిపోయింది కానీ ఇంకా 2-3 ఏళ్ళు ఎందుకు మరి అయిపోయింది దానికంటాం. ఒక్క రైతు బంధు ఇయ్యక ఒక్కొక్కరి కన్నా బాధ. ఎన్ని రైతు బంధులు వచ్చాయి సార్? ఎవరికి రైతు బంధు రాలేదు. మన కొట్టి 3 ఎకరాల దాకా గుంజుకొచ్చినట్టుంది. మళ్ళీ కథం క్లోజ్ చేసిరు. కొద్దిగా రాగానే ఒక ఎకరానికి వేయ ఇట్లా బాధ పెట్ట. ఏమనంటే అప్పులు పుడతలు, రాష్ట్ర పరువు మొత్తం తీసుకపోయి చెప్పులు ఎత్తుకొస్తారు అనే ఏదో మాట చెప్తుంది. ఇక ఢిల్లీకి పోతారు, చెప్పులు వేసుకుపోతారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఏం సార్, అది తింటానికి కూడా బాధ అనిపిస్తుంది మాకు కూడా. చేసేకాడు చేయి చేతనైతే, లేకుంటే ఊకో. కానీ రాష్ట్రం పరువు తీసేద్దాం కూడా ఈ సందర్భంగా. ఓకే సార్, ఇప్పుడు బాల నరసింహ మీరు ఏదో ఫౌండేషన్ ఏర్పాటు చేసిరని తెలిసింది సార్. ఆ ఫౌండేషన్ ద్వారా మీరు ఈ నియోజకవర్గానికి చేస్తున్న సేవలు ఏ విధంగా సార్ నేను ఉండబోతుంది? 6.5 సంవత్సరాల కింద మా ఇంటి పేరు పెద్దోళ్ళం సార్. ఈ ప్రాంతంలో మా పెద్దోళ్ళు ఉన్నారు చాలామంది కుటుంబాలు. ఇవన్నీ నేను తీసుకొని ఆలోచన చేసి నా వంతుగా నేను ఏదో చిన్న సాయం, చాలా చిన్న సాయం, ఒక 10 మంది కన్నా నేను అన్నం పెట్టలేనా అనే ఆలోచనతో నేను అనాథ శరణాలను పెడదామని ఆలోచన చేసిన. ఇది ఏమవుతుందంటే దీర్ఘకాలికంగా వాళ్ళకి నాకు లింకప్ ఉంటుంది. ఇది నా పనులు ఖరాబ్ అవుతుంది. నేను పేద కుటుంబం నుంచి వచ్చాను. నేను పేద కుటుంబం నుంచి వచ్చిన నేను చాలా కింది స్థాయి సార్. కూలి పని చేసుకుంటూ పైకి వచ్చిన గీతా కార్మికుని, ఈదుల గీసి తాళ్ళ గీసి నేను గీతా కార్మికుని గర్వంగా చెప్పుకుంటున్నాను. గీతా కార్మికుని నేను నా కులవృత్తితోటే పైకి వచ్చిన. ఆ విధంగా అన్ని పనులు చేసుకుంటూ పైకి వచ్చిన. ఎక్కడ కూడా నామోస్ ఫీల్ కానీ, ఈరోజు నేను నామోస్ ఫీల్ కానీ సార్. అది లేదు, నాకు అది మాట రాదు. నేను అట్లే ఉంటే అట్లే బతకాలనుకుంటున్నాను. అయితే నేను చిన్న స్థాయి వచ్చిన ఈ రావడానికి కారణం ఏంటి? నా పుట్టిన ఊళ్ళో చిన్నప్పటి నుంచి నన్ను మీలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రేమిస్తేనే కదా. తప్పు చేసినప్పుడు 2 దెబ్బలు కొట్టి, రైడ్ చేసినప్పుడు నా వెన్నుదట్టి ప్రోత్సహించి, నా వీళ్ళందరూ కూడా ఇవన్నీ తీసుకొని
నాకు లేని నాడు కూడా నాకు ఇప్పటికి అన్నం పెట్టిన వాళ్ళని కూడా అన్నీ గుర్తు చేసుకొని, నాకు సైకిల్ లేని నాడు బండి లేని నన్ను బండి ఎక్కించుకోవాలని గుర్తు చేసుకొని, నేను కూడా వాళ్ళు ఏ సంబంధంతో చేసిండ్రు, నేను కూడా కొంతమందికి చేయలేనా, నా వల్ల కాదా అని వేరే వేరే రూట్లో ఆలోచిస్తే ఇవన్నీ కాదుగా. ఇవన్నీ చేస్తే నేను ఒక వాళ్ళకి మనకు మధ్యలో ఎప్పుడు ఉంటుంది, అట్లా కాదు, అనాశరణ ఇది చేయలేను. ఓ పేదవాడు చనిపోతే నిరుపేద తీసేయటానికి కూడా డబ్బు లేని పరిస్థితి సార్ నేను చూసిన. ఆడ ఒక 5,000 మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఇచ్చితే ఆ పాడ తీసి ఆ టెంట్ వేసి తీసే సందర్భాలు చూసినాయి. అయ్యో పాపం తినేటంగా పక్క పెట్టు, చచ్చిపోతే కూడా పేదవాడిని కొంతమంది తీసేటానికి కూడా అంత ఇంకా ఉన్నారు ఇక్కడ పేదవాళ్ళు. ఎట్లా అని అప్పుడు చెల్లించిపోయి దాంట్లోకి వెళ్ళి తీసుకున్న ఆలోచన ఇస్తాను నేను. అదే మెయిన్ రీజన్ పాయింట్. ఇంక అప్పుడు ఒక ఫస్ట్ టైమే నేను ఒక 3,000 రూపాయలు సాయం చేసిన ఒక పేదవాళ్ళు అక్కడ ఇక్కడ ఇందిరమ్మ కాలనీ ఉండేప్పుడు. వాళ్ళు నేను చిన్నప్పుడు ఆ కళ్ళల్లో నీళ్లు చూసిన, ఆ నీళ్లు నాకు బాగా ధైర్యాన్ని ఇచ్చినాయి. వాళ్ళ కళ్ళ నీళ్ళు అంటే నేను ఇంకా 10 మంది కళ్ళని తీర్చగలను. అలా అంత బాధలో కూడా నన్ను ఆప్యాయంగా చూసిన గుర్తుంది నాకు అది. నేను ఆ నుంచి ఈ పేదవాళ్ళకి, చనిపోయిన పేదవాళ్ళకి కానీ, వికలాంగులకు కానీ, పిల్లలకు కానీ, హాస్టళ్ళలో కానీ, అక్కడిక్కడ ఇక గుళ్ళు గోపురాలకు కానీ, ఇట్లా ఏదైతే అది మన వల్ల ఇది మంచి అంటే మంచి, ఇది మంచి 10 మందికి మంచి జరుగుతుంది, ఆ వ్యక్తి బాధపడుతుంది, ఆ వ్యక్తికి మంచి జరుగుతుంది అంటే మంచి. అంతేగాని నేను ₹1000 ఇచ్చినా ఎక్కడ వృధాగా ఎవరికి ఇవ్వలేదు, వృధా పనులకు నేను ఇయ్యను కూడా. మంచి అంటే ఎప్పుడు ఇస్తా. దేవత గుళ్ళు కడుతున్నట్టే ఈ కట్టంగుల్లో 10 గుళ్ళు కడుతుంటే నేను 10 లక్షలైనా ఇస్తా, గుడికి ₹1,00,000 లేకుంటే 1 ఎకరం అమ్ముకొచ్చైనా ఇస్తా. ఎందుకంటే నాకు దేవుడే ఇచ్చిండు అనేది నేను పూర్తిగా నమ్ముతున్నా. దేవుడే నాకు ఇచ్చిండు కదా. నాతో క్లాస్మేట్స్ ఎంతోమంది ఉన్నారు ఈరోజు. వాళ్ళు మేము అందరం కూర్చున్నప్పుడు అరే అనుకుంటూ మాట్లాడుకుంటాం కదా చిన్నప్పటి నుంచి. ఎంతోమంది ఈరోజు పేదరికం ఉన్నారు. నేను కొద్దిగా ఈ స్థాయిలో ఉన్నా. ఇలా అంటే నాకు ఆ దేవుడు ఇచ్చిండు. నేను అన్నిటికంటే ప్రేమించేది మట్టిని సార్. నేను 100% చెప్తున్నా. నాకు మట్టి అంటే పిచ్చి. మట్టి అంటే మొక్కలంటే పిచ్చి, చెట్లు పెట్టవు. నేను పట్టుకున్న మట్టి నాకు బంగారం అయిందని నా మనసులో ఒక భావన. నేను తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఏం కొండపోను కదా. ఏ మట్టి అయితే పట్టుకున్నా బంగారం అయింది, ఆ మట్టిలే కదా నేను కూడా పోయేది. అందుకనే నేను తీసుకునేది అంటే పేదవాళ్ళకు నా చేతనతో సాయం చేస్తాను. ఓకే సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కానీ మొత్తం చూసుకుంటే కులాల వారు, అన్ని కులాలు కూడా కుల వృత్తులు మర్చిపోతున్నారు సార్. గౌడ్స్ కానీ, కుమ్మరోళ్ళు కానీ, సాకలోళ్ళు కానీ, ఇలా అసలు ఎక్కడ జేపీఎం జరుగుతుంది సార్? మళ్ళీ ఆ వ్యవస్థను మళ్ళీ చూడగలుగుతామంటారా? కుల వృత్తులని నాకున్న అభిప్రాయం అన్న, కుల వృత్తులని ఎవరు మర్చిపోవడం లేదన్న. కుల వృత్తులని జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ యువత ఏదైతే ఉందో, ఇప్పుడున్న యువత కుల వృత్తిని బ్రతికించాలని ఆలోచన చేస్తలేదు. ఇప్పుడు నేను గీతా కార్మికులని గర్వంగా చెప్తున్నా. ఇట్లా చెప్పుకునేటోళ్ళు తక్కువవుతారు. ఇప్పుడు వెనకడ సామెత ఉంది, ఎంత పెద్దవాడైనా ఉన్న ఊరు కన్న తల్లి అని చెప్తారు కదా. అట్లా మన ఊరు మనకు సాయం చేసిన మరవద్దు అనేది ఒకటి ఉంది. నువ్వు ఏ రోజైతే దానికి కట్టుబడి ఉంటావో ఆ రోజు పైకి వస్తావు అన్న. నీ కుల వృత్తిని నువ్వు గౌరవించడం నేర్చుకోవాలి ఫస్ట్. ప్రతి ఒక్కరూ హైదరాబాద్ నేను బీటెక్, డిగ్రీలు, ఎంఏలు, ఎండిఏలు చేసిన హైదరాబాద్ పోతే ఇక్కడ నువ్వు తినే తిండి వాళ్ళు పండించాలన్న. నువ్వు పని చేయనప్పుడు నీ ప్రతి మనిషి తన బాడీని పనికి కష్టపడాలి ఫస్ట్. ఇక్కడైనా కష్టపడాలి, ఎక్కడైనా కష్టపడాలి. నువ్వు పోయిన కాడ నువ్వు కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకున్నప్పుడు నువ్వు కింద పడతావు అనేది అసాధ్యం. అది నువ్వు కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకున్నప్పుడు నీ కులవృత్తి బతుంది, నువ్వు బతావు, నీ ఫ్యామిలీ బతుంది, నీ చుట్టూ ఉన్న 10 మంది బతుతారు, నీ ఊరు కూడా బతుంది. ఒక టైంలో ఏది బతకుండా అన్న నీ పేరు చెప్పుకుంటారు, నీ పేరు చెప్పి పని జరుగుతుంది. అండ్ మా వాడు, మా అన్న కొడుకు, మా తమ్ముడు కూడా చెప్పుకునే సందర్భాలు కూడా వస్తాయి. ఓకే సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు విపరీతంగా అయినాయి సార్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని నిర్మూలిస్తామని చెప్పేసి అంటున్నారు. దానికి పెంచి పోషించింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి అనడం కూడా జరుగుతుంది సార్ ఇక్కడ స్థానిక ప్రజలు. కానీ దీనికి మీరు ఏం చెప్తారు? బెల్ట్ షాపులు, వైన్ షాపులు టీఆర్ఎస్ పుట్టిందే 25 ఏళ్ళు అవుతుంది. గవర్నమెంట్ వచ్చే 2014 పైన వచ్చింది. అంతకంటే ముందు ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేవా? అంతకంటే ముందర ఈ రాష్ట్రంలో ఈ వైన్ షాపులు లేవా? కేసీఆర్ వచ్చి ఏమన్నా సీల్ తీసి తయారు చేయించిండా? మా తిరుమతికి ఏమైనా బెల్ట్ షాపులు పెట్టించిన జనానికి? పెట్టలేదు సార్. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు వచ్చినాకనే, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాకనే ఆడపిల్లలు మన అక్క జిల్లాలో నొసట చిందూరాన్ని చూస్తున్నాం సార్. మనం బొట్టును చూస్తున్నాం. అంతకుముందు సారా అనే మామారు ఉన్నప్పుడు ఎంతమంది సార్ తండాలల్లో 30 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు భర్తను కోల్పోయి విధవరాలయ్యి
తండ్రి లేని పిల్లలు ఎంతోమంది ఉన్నారు సార్. కేసీఆర్ గారు వచ్చినాకనే ఈ సారాన్ని ఖచ్చితంగా నిర్మూలిస్తేనే ఈ ఆడపిల్లల ముఖాల్లో వాళ్ళు నా బిడ్డలు లాంటి వాళ్ళు అని చెప్పి వాళ్ళ ముఖాల్లో నేను బొట్టును చూడాలి, ఆ ఇంట్లో చిరునవ్వును చూడాలని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం సారాన్ని తరిమేయబడ్డది. మరి కేసీఆర్ మంచి చేసిన చెడు చేసిన సార్ ఇప్పుడు మంచిగా చేసింది. మరి ఎట్లా వీళ్ళు మాట్లాడడానికి ఎట్లా ఉంది అంటే ఊళ్ళో సార తాగాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి, ఓట్లు ఒకటి వచ్చి ఎలక్షన్లో వచ్చి డబ్బులు పనిచేసి ఓట్లు వేసుకొని కాంతంపై హైదరాబాద్ ఢిల్లీలో ఉండాలి. ఇక ఓడి తెస్తే మాకింది. పేదవాడి ఇంటికి పోవద్దు, పేదవాడి ఇంట్లో బోధినొద్దు, పేదవాడిని కాడ పోయి తాళాలో పోతే పేదవాడి కాడ కళ్ళబొట్టు తాగొద్దు. ఈ పేదవాడే కదా సార్ పుట్టింది, పేదవాడేగా, ఎమ్మెల్యే అయితే పేదవాడు కాదా, ఆయన పైన చూడబడలే కదా. మరి వాళ్ళు నా ఇంటికి వస్తారు, నీ ఇంటికి వస్తారు, పేదవాడి ఇంటికి పోతారు, అన్నా తినట గంజో కట్టుకో బూదిన తప్ప, పండగ పోతే బావి కాడ పోతే ఆ బావి కాడ ఏది ఉంటే తింటే తప్ప లేదు కదా. అది అవతలకు నచ్చదు, ఎందుకంటే జనాలు సొచ్చుకోబోతారు. కానీ సరే ఇప్పుడు మొత్తం కూడా డ్రగ్స్ మాఫియా, డ్రగ్స్కు యువత మొత్తం కూడా చిన్న భిన్నమవుతున్నాయి కుటుంబాలు. ఇప్పుడు మహిళల పైన కూడా రక్షణ లేదంటారు, అక్కడో ఇక్కడో రోజు కూడా చూస్తూనే ఉన్నాం సార్. ఇది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎక్కడ జాప్యం జరుగుతుంది సార్ మొత్తం కూడా? మనము అనేక సార్లు చూసాం సార్. ఒక శంషాబాద్లో నిక్కచ్చిగా చెప్తున్నా ఒక అమ్మాయిని డాక్టర్ని చెరిపేస్తే ఏం జరిగింది సార్? రాష్ట్రం మొత్తం చూసింది. కేసీఆర్ అంటే ఒక భయం, తప్పు చేస్తే దండిస్తేనే భయం ఉండే. పోలీస్ వ్యవస్థ, సి టీమ్స్ అంటే ఆడపిల్ల మీద ఏలు పడితే సి టీమ్ వచ్చి తోలు తీస్తారని భయం ఉండే. ఇంతకుముందు పోలీస్ స్టేషన్ పోతే బెండ్ తీస్తారని భయం ఉండే. ఇప్పుడు లేదు సార్, ఇప్పుడు ఏది లేదు. ఇష్టారాజ్యం, ప్రజారాజ్యం, ప్రజాపరిపాలన. ఉసుకెత్తుకునేది వాళ్ళే, మట్టెత్తుకునేది వాళ్ళే, అన్నీ ఇక లంగపనులు చేసేది వాళ్ళే. పైగా మళ్ళా నీతులు చెప్పటం, ఏమనంటే రివెంజ్ చేయటం. ఈడెవడు రైం పార్టీ టీఆర్ఎస్ అయితే పోలీస్ స్టేషన్లో పని చేయొద్దు, ఆడికి పోతే పని చేయొద్దు, ఇక్కడ పని చేయొద్దు, ఎంఆర్ఎస్లో పని చేయొద్దు, ఆడ ఎడ దొరుకుతూ కేసు పెట్టాలి. ఏమైతే సార్ కేసు పెడితే పానం వద్దా? కేసులో కూడా భయపడతారా? నువ్వు తప్పు చేస్తే నీ వెనుకున్న ముందల నాగలు చక్కగా పోతే వెనక చక్కగా పోద్ది, అది వంకర పోతే వెనక వచ్చి వంకర పోతుంది. ఇవాళ ఏది జరిగినా రేపు రిటర్న్ గిఫ్ట్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ వ్యక్తిగతంగా ఇలాంటివి తీసుకోవద్దు, రివెంజ్ రాజకీయాలు పోవద్దు. జనం మెచ్చి జనం గెలిపించినప్పుడు జనానికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా, అది ఈ వార్డ్ నెంబర్ కానించి మొదలు పెడితే ఎమ్మెల్యే కాదు మంత్రి దాకా నేను చేతులెత్తి మొక్కుతున్నా. ఇది వద్దు, మనకు అభివృద్ధే కావాలి, అరాచకం వద్దు సార్, అభివృద్ధి కావాలి. ఇది ఎవరు చేసిరంటే ఇక సిరిమతిలింగ చేసిండు, గిదోలు చేసిన కేసీఆర్ చేసిండు, గిదోలు చేసిన రేవంత్ రెడ్డి చేసిండు, గిదోలు చేసిన బాలనరసింహ చేసిండు, ఈరేశమన్న చేసిండు. ఇది కావాలి జనానికి. చేసిండ్రు అది. నేను కాదన్నా అవతల వాళ్ళు ఖండిస్తారు కదా సార్ తప్పు. ఇది చేయలేదంటే ఖండించారా సార్? ఖండిస్తారు. ఓకే సార్, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచ్ పదవులు కూడా ముగిసి సంవత్సరం దాటింది సార్. స్పెషల్ ఆఫీసర్లను తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఎక్కడుంటారో కూడా ప్రజలకు తెలియదు అంటున్నారు సార్. అభివృద్ధి కూడా కుంటుపడుతుంది, కేంద్ర నిధులు ఆగిపోయినాయి, ఎక్కడ జాప్యం జరుగుతుంది, ఈ వ్యవస్థ ఎప్పుడు వెళ్ళిపోతుంది? మరి స్పెషల్ ఆఫీసర్ అని అయితే పేపర్లో చూసాను కూడా. ఇప్పుడు మీరు అన్నారు వచ్చిరని, మరి వచ్చిందైతే నాకైతే తెలియదు సార్. ఇంత పెద్ద టౌన్లో ఉంటున్నా, ఈ మండలంలో అక్కడెక్కడ తిరుగుతూనే ఉన్నా, నాకైతే తెలియదు స్పెషల్ ఆఫీసర్ ఏడో తెలియదు. కాకపోతే సెక్రటరీ ఉంటే ఆ నీళ్ళు ఒకటి, నీళ్ళు జనానికి సాగకుండా బతకకుండా సెక్రటరీ బాధ్యత కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి ఆ నీళ్ళు ఒకటి చూస్తున్నట్టుంది, ఆ పారిశుద్ధ్యం అటు ఇటు ఊకిస్తున్నట్టుంది. ఆయన 2 పనులు అయితే చేపిస్తుండు. ఏమైనా లైట్ గిట్ట ఉంటే ఉన్న కాడ లేని కాడ చూసి చేస్తున్నట్టుంది. కానీ వేరే అయితే మాకైతే అవపడతలేదు. ఇక ఊరల్లో ఎట్లుందంటే ఇప్పుడు ఇంట్లో పెద్ద దిక్కు కోల్పోతే ఎట్లుంటుంది సార్? ఊళ్ళో సర్పంచ్ అంటూ ఉండి 4 వార్డు నెంబర్లు ఉంటే ఏ మూలకి ఏం జరిగింది, అయ్యా అమ్మని ఇది పని చేపిస్తారు, ఎమ్మెల్యే కాడుకోపోతారు, మంత్రి కాడిపోయి ధనవదాశం 10 రూపాయలు తెస్తారు, పని చేపిస్తారు. ఏది లేదు, ఓట్లు వేసినాం అయిపోయింది. పెద్దమ్మలోడు వచ్చిండు, జాతర జరిగింది, ఎగిరినం అయిపోయింది. ఇక వాడు డోల్స్ అప్పుడు బంద్ అయింది, అక్కడ ఎవరు లేరు. ఇది అదే సామెత. నీకు ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా కాబట్టి చెప్తున్నా. నాకు ఇంతకుముందు కూడా 2-3 నన్ను అడిగిరు సార్, లైవ్లో అడిగిర్రు ప్రోగ్రామ్ అంటే వద్దన్నా దండం పెట్టి చెప్పి పంపించింది తప్ప. ఈరోజు నేను కంపల్సరీ ఇది మాట్లాడాలి కాబట్టి మీరు అడిగినరు, మేము మాటని కాదనలేక సార్ ఫస్ట్ రిక్వెస్ట్ చేసిన, వద్దన్నా నాకు ఇష్టం ఉండదని కూడా చెప్పిన. కాబట్టి జనాన్ని కూడా నా వంతు, నా గొంతు సప్పుడు కూడా ఈ మండలంలో చిన్నగా ఒక 10 మంది కూడా అర్థం కావాలి, సగటు వ్యక్తి ఆవేదన అర్థం కావాలి. కాబట్టి నా ఆవేదన కూడా అర్థం చేసుకుంటారని, ఈ ప్రోగ్రాం చూసే ఈ మండల ప్రజలు అర్థం చేసుకోవాలని నా మనస్ఫూర్తిగా, ఇది నా ఆవేదన అనుకుంటారో, ఇది జనం ఆవేదన అనుకుంటారో, నేను తప్పే మాట్లాడను, వాళ్ళ ఇష్టం. నేనైతే నా ఆవేదన అనుకుని చెప్తాను, జనం చప్పుడని చెప్తున్నాను, జనంలో ఉన్న బాధని చెప్తున్నాను. నా వ్యక్తిగతంగా నాకు ఏం లేదు, జనం ఎంత బాధపడుతారో ఆ బాధను మేము చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాను.
సార్ ఇప్పుడు కట్టంగూరు మండల స్థాయిలో రేపు రానున్న స్థానిక ఎన్నికలు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీలలో ఎంత మేరకు మీరు ఎన్ని స్థానాలు సాధించబోతున్నారు? ఇప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు సార్. రాబోయే ఎలక్షన్లో జనం గులాబీ జెండాకు కేసీఆర్ పేరు బ్రాండ్ ఉంది కదా, ఇక్కడ నేనో ఇంకోరు కాదు సార్. ఆ మహనీయుని ఫోటో, ఆ జెండా పేరు చెప్తేనే జనము ఇప్పుడు నిన్న జరిగిన ఎలక్షన్ ఎటుందో దానికి డబల్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇస్తారు జనం. రేపు జనమే చెప్తారు సమాధానం, ప్రజలు చెప్తారు సమాధానం. మనంగా చెప్పేది. మనం చెప్తే ఏమైందంటే ఇలా పార్టీ కాబట్టి నేను గఫా చెప్తుండు, గొప్పలు చెప్తున్నాడు. అది అవసరం లేదు, జనం చెప్తారు. మన ఎంత లావటంలోకైనా జనమే కదా సార్ చెప్పేది సమాధానం. చెప్తారు రేపు ఎలక్షన్లో మీరే చూస్తారు. ఈడే కాదు, ఈ కట్టంగూరు మండలం కాదు సార్, రాష్ట్రం మొత్తం మీరు చూస్తారు. రాష్ట్రం మొత్తం ఏం దూరం లేవుగా, పెట్టమనండి, ఎలక్షన్లు పెడితే తెలుస్తుంది కదా సార్. ఎందుకు ఆపుతారంట అనుకుంటారు సార్ మీరు? వ్యతిరేకత, జనంలో వచ్చిన వ్యతిరేకత. ఈ దేశంలో నాకు తెలిసినంత వరకు మననే నా 50 బర్త్డే అయింది సార్. మనం 5వ తారీఖు నాడు ఈ 50 ఏళ్ళల్లో నేను దరిదాపు 30 ఏళ్ళ నుంచి వెనక ముందు రాజకీయాలు వెనక ముందు కమ్మ కొట్టుకుంటున్నాను. కానీ కుటుంబ నేపథ్యం, పేదరికం, పూర్తి రాజకీయాల్లో పోతే దెబ్బతింటాం. కుటుంబాన్ని నిలబెట్టుకుంటూ నా ఫ్యామిలీని బలోపేతం చేసుకుంటూ నేను నా వంతుగా నేను బలోపేతం అయితే వచ్చిన. బ్యాలెన్సింగ్గా ఓపెన్గా మాట్లాడుతున్నా. నేను ఏ రోజైతే పేదవాడి సొమ్ము అన్యాయంగా ఒక 100 రూపాయలు ఏ రోజైతే నేను తీసుకుంటానో ఆ రోజే నేను చనిపోయినట్టు. మీ లైవ్ ద్వారా చెప్తున్నా. ఆ రోజు నేను చనిపోయినట్టు, బతికున్నా నేను చనిపోయినట్టే, నేను బతికినట్టు కాదు. ఇది నిక్కచ్చిగా నేను చెప్తున్నా, నా గుండె ధైర్యంతో చెప్తున్న మాట ఇది. నేను కరుడుగట్టిన హిందుత్వవాదిని. నేను ధైర్యంగా మీ లైవ్లో చెప్తున్నా. నా నొసట బొట్లు నేను బయటకు వెళ్ళేంతవరకు నేను ఏ రోజైతే 100 రూపాయలు ఏదైనా పేదవాడి అన్యాయంగా నేను తీసుకున్నా, లేదా తనకు అప్పు తీసుకుని ఇవ్వకపోయినా, మన అన్యాయం చేసి తీసుకున్నా, ఆయనకి ఏదో మస్కా కొట్టి తీసుకున్నా, ఆ రోజు ఒక 100 రూపాయలు తీసుకుంటే నేను బతికున్నా కానీ నేను చనిపోయినతోటే సమానం. నేను ఆ క్యారెక్టర్ బతున్నా, నా క్యారెక్టర్ ఏ రోజు కూడా పోగొట్టుకోను. నా కట్టె కాలేదాకా, నన్ను బొందలు పెట్టి మట్టేసేదాకా నా క్యారెక్టర్ మాత్రం నేను పోగొట్టుకోను. నేను అట్నే బతుతా. నేను ఈరోజు కూడా ఇన్ని రోజులు నా ఏ పదవి నాకు వర్ణించాలి. ఎందుకంటే రాజకీయాలలో నిక్కచ్చిగా ఉండే వాళ్ళకు, ధర్మం వైపు 100% వాళ్ళకు పదవులు రావు, దరిదాపుగా దగ్గరికి రావు. జనంలో పేరు వస్తుండొచ్చు కానీ పదవుల దగ్గర రావు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. ఎందుకంటే అది అందరికీ తెలుసు. నేను అందుకనే నా పంతనే నేను పేదవాడికి కన్నీళ్ళను దూడుస్తూ, ఆఖరికి పైసలు లేకపోయినా, నాకడ బియ్యం లేకపోయినా, నాకడ బండి లేకపోయినా, చేత నేను సాయం ఏదో ఒక రూపాన నేను ఆ వ్యక్తి నిలబడాలనేది ఒక తాపత్రతో నిలబడుతున్నా. అది నేను చేసేది కూడా పెద్ద సాయం కూడా గొప్ప చెప్తారు. చిన్న సాయం, చాలా చిన్న సాయాలే, పెద్ద లచ్చలిచ్చి కోటిచ్చేది ఏం కాదు. చిన్న సాయాలు చేస్తున్నాం. కంపల్సరీ జనం చెప్తారు సార్ ఏ జరిగేది ఈ మండలంలో, ఏ జరిగేది జెండాలు చెప్తారు. గులాబీ జెండా ఈ మండలమే కాదు, ఈ రాష్ట్రంలో ఎగురుతున్నది మీకు ఎరికే, మాకు ఎరికే, అందరికీ ఎరుకున్న సత్యం. ఆ కాంగ్రెస్లో కూడా ఎరికే. సార్ బాలా నరసింహ పార్టీ మారే ఆలోచనలు ఉన్నాయని చెప్పేసి వినికిడి ఎంతవరకు వాస్తవం? నేను ఈ సందర్భంగా ఈ మాట మీరు అడిగారు కాబట్టి నిక్కచ్చే చెప్పాలి. మాట్లాడి నిక్కచ్చే మాట్లాడిన కాబట్టి నేను ఏ రోజైనా ఈ రోజు మొదలుపెట్టుకుంటే నేను పార్టీ మారినాడు ఇప్పుడే చెప్పిన. గతంలో నేను టీఆర్ఎస్లకు ఇష్టపడిపోయినా, నేను సందర్భం వచ్చినా చెప్తున్నా సార్. నేను సూరత్లో ఉండేది ఇంతకుముందు. దేశభక్తి శ్రీనివాస్ అన్న అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు, సూరత్లో మీటింగ్ పెట్టినప్పుడు నేను ఆ రోజు ఈ రోజుగా సార్ పివిఎస్ చైర్మన్ ఉండే అక్కడ, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్, స్టేట్ కమిషనర్, బాగా పరిచయం, తెలుగు ఆయన, వరం కరీంనగర్. నేను 50,000 రూపాయల డొనేషన్ ఇచ్చిన అక్కడ. ఎందుకంటే అక్కడ తెలుగు వాళ్ళంటే ప్రేమ మాకు, తక్కువ ఉండరు కదా. మన తెలుగు ఆయన ఒక ఆయన వస్తుండు, మా తెలంగాణ నుంచి వస్తుందని అప్పుడు ఉద్యమం నడుస్తున్నప్పుడు. ఆ తర్వాత నేను వచ్చిన ఈరేసమన్న ఉన్నప్పుడు మాదాగిరని ఇక్కడ ఇంతకుముందు ఒక ఆయన ఉండే, ఆయన మన క్లాస్మేట్. ఆయన ఇట్లా బ్రదర్ ఇట్లా అంటే సరే కలిసేద్దాం. అన్నీ కూడా ఆ జెండా ఇష్టపడి, ఆ కేసీఆర్ గారు పోరాట పటిమ ఇష్టపడి నేను అప్పుడు కూడా నేను ఇంటే సపోర్ట్ చేసేది. నేను ఏడున్నా, నేను అప్పుడు టీఆర్ఎస్కి వచ్చిన. అనునియ కారణాల వల్ల 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు ఉన్న తర్వాత వెళ్ళిపోయాను కాంగ్రెస్లో. ఎందుకంటే నాకు పొసుకులే. నేను అప్పటికే జనరల్ సెక్రటరీ మండల, నాకు ఈరేశం గారు అప్పుడు నాకు జనరల్ సెక్రటరీ ఇచ్చారు. నా గుర్తించే ఇచ్చిండు, ఉట్టిగా ఎవరిగారు కదా, పని చేస్తూనే గుర్తించిస్తారు, కష్టపడుతూనే ఇస్తారు, పార్టీకి పని చేస్తుంటే ఇచ్చారు గుర్తించి. కాకపోతే కొంతమంది పొసుకునే వ్యక్తులు అది చేసి చికాకు చేస్తే నేనే వెళ్ళిపోయాను, పట్లకి వెళ్ళి వద్దని వెళ్ళిపోయడం జరిగింది. ఆ తర్వాత నేను ఉన్నా, వెంకట సారు నన్ను గుర్తించి రారా అని అంటే, అప్పుడు లింగాన్ని కూడా మాకు పరిచయం ఉండే ఇక్కడ ఇంతకుముందు. అప్పుడు ఇక్కడ సుబ్రహ్మణ్యం ఉండే బాగా మన స్థాయిలో అందరూ, నువ్వు రా వచ్చేసి ఎందుకు వాళ్ళతో పొసకదు అది అంటే, నేను అప్పుడు కాంగ్రెస్లో వెళ్ళాను. మళ్ళీ
తర్వాత మళ్ళీ మల్లింగనాని కన్నా బాధపడి గెలిపించుకున్నాం. ఇంకా నేను అట్టనే ఉన్నా. మల్లింగన పోయినాక కూడా నేను ఇక వద్దు మారను, ఇక ఎందుకు ఇళ్ళ కళ్ళకు అని అట్టనే ఉన్నా సార్. చాలా రోజులు అట్టే ఉన్నా, పోదలుచుకోలే. అధికారం ఉన్నప్పుడు నేను అధికారం వైపు పోలే సార్. అధికారంకి పోతే లాలుచి అవుతుందేమో నాది, నేను ఇట్లా అంటారు మళ్ళా అని పోలే, అట్టనే ఉన్నా. మళ్ళీ ఎలక్షన్ల ముందు 6 months ముందు వచ్చినాను సార్కి టీఆర్ఎస్ పార్టీ మీద నువ్వు రా అంటే వచ్చిన. అంటే మళ్ళీ మీరు కాంగ్రెస్లోకి ఏమి వెళ్ళరా? నేను కాంగ్రెస్ పోయేది అది అసలు చాలా దూరం వచ్చేది సార్. అది చాలా, అది అసలు తాట అనేది లేదు. ఒక టైం వస్తే రాజకీయాలను వదిలేసుకొని గిట్టే పేదలకు 2-3 సాయం చేసుకొని ఈ వ్యవసాయం చేసుకొని ఈ రేస్ చేసుకొని బతాం చాలు. ఇప్పుడు నేను ఇంకో కాడికి పోయి నేను పరమాన్నం తినేది లేదు, ఈడ నేను గంజి తాగుతలేను. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోరు సార్, ఏ లీడర్ అయినా ఏ పార్టీ మారినా మీరు కోటీశ్వర్లు కారు, లక్షాధికారులు కారు. ఒకవేళ ఎమ్మెల్యేలు అనేటి వాళ్ళ పార్టీ మారి ఉంటే వాళ్ళు ప్రజల కోసం గెలిపించారు కాబట్టి నిధుల కోసం పోయి అభివృద్ధి కోసం పోవాల్సిందే తప్ప ఎవరు కూడా కింది స్థాయిలో నాలాంటి కార్యకర్త కాంచి జడ్పీటీ దాకా పార్టీ మారి కోట్లు సంపాదించుకున్న దాఖలాలు ఇంకోటి చేస్తామన్నది అది అవాస్తవం, అది తప్పు కూడా, అది వేస్ట్. ఓకే సార్, మీరు మండల నాయకులు కాబట్టి చివరిగా అంటే ముగించే ముందు ఇంకొక 2 questions అడిగి ముగిస్తా. ఉచితాలపైన మీ అభిప్రాయం ఏంటి సార్? కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఇస్తున్న ఉచితాలపైన. ఉచితాలు ఇవ్వకూడదన్న. ఉచితాలు అనేది ఒక మనిషి తన కాష్టాన్ని తానే పెట్టుకున్నట్టు బతుకున్నప్పుడు, నా భాషలో తన కాష్టం, ఒక వ్యక్తి బతుకున్నాడు కాష్టం పెట్టుకున్నాడా, తన కాష్టాన్ని తాను పెట్టుకున్నట్టు ఉచితాలు. రాష్ట్రం నాశనం అయిపోద్ది, ఊరు నాశనం అయిపోద్ది, దేశం నాశనం అయిపోద్ది, అని నాశనం అయిపోద్ది. ఈ ఉచితాల వల్ల ఇలా దేశంలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఆడ బోర్డర్కు గోడ కట్టడానికి డబ్బులు లేవు, బోర్డర్కి ఏమో గోడ కట్టడానికి డబ్బులు లేవు, సైనికులకు ఇంకోటి లేదు. ఒక సైనికుడు చచ్చిపోతే ₹1 మనం వేస్తే ఒక మానవుడు చెప్పిండు కదా అక్షయ్ కుమార్, ₹1 వేస్తే 100 కోట్లు అవుతారా నాయన దేశం కోసం, అట్లాంటి తీసుకురండి. ఉచితాల వాళ్ళకి ఇవ్వాలి సార్. నిరుపేదలు, అభాగ్యులు, ఈ చెయ్యి నోట్లకు పోలు 2 ముద్దలు ఒక పూట భోజనం నీళ్ళు వాళ్ళకు బియ్యం ఇవ్వండి, తప్పులేదు. నిత్యావసర వస్తువులు ఇవ్వండి, తప్పులేదు. డబ్బు ఇవ్వద్దు ఎప్పుడు కూడా. పేదవాడు నిరుపేదైతే ఇవ్వండి, పింఛన్ తప్పులేదు. భర్తను కోల్పోయి వితంతో ఇవ్వండి, తప్పులేదు. ఇదేంటిది? బస్సు ఫ్రీ, గ్యాస్ ఫ్రీ, విమానం ఫ్రీ, ఇంకోటి ఫ్రీ, ఏంటి సార్ ఇది? ఆడపిల్ల పుడితే ₹1,00,000 వేయండి, తప్పులేదు. ఆడపిల్ల పెళ్ళికి 2 లక్షలు ఇవ్వండి, వస్తువు రూపాయలు ఇవ్వండి, డబ్బు ఎక్కడ అంటున్నాను. అక్కడ చనిపోతే ఒక మనిషి చనిపోతే 1,00,000 2 లక్షలు ఇస్తున్నారు, ఇవ్వండి. చావు ఖర్చు, కాస్త ఖర్చు, బంద ఖర్చు, ఆ కుటుంబం భారం పడదు కదా పేదవాడైతే. ఎన్ని ఉంటే అన్ని ఇస్తే మరి ఈ ఉచితాలు మరి ఎట్లా రాష్ట్రం ఓరిమే పడుతుందా భారం? మనమే అందరమే పడుతుంది కదా, ఎడిపోతుంది రాష్ట్రం. ఇవాళ స్టార్ట్ చేస్తే రేపు స్టార్ట్ కానీ బస్సులు ఉన్నాయి రాష్ట్రంలో. మరి నువ్వు ఏం చేస్తున్నట్టు? ఓకే సార్, ఫైనల్ ఒకటి చివరిగా, ఓటు అంటే చాలా విలువైంది సార్, అమూల్యమైన ఓటు. దాన్ని మద్యానికో మనీకో అమ్ముకోవడం జరుగుతుంది. ఆ ఓటర్లలో మీరు ఎలాంటి చైతన్యం వస్తే బాగుంటుంది, ఎలాంటి మార్పు వస్తే బాగుంటుంది అంటారు సార్ ఓటు అమ్ముకోకుండా? సార్ నేను ఇది సూపర్ గుడ్కి వచ్చింది సార్. ఇది ఇంతసేపు అడిగినకు వచ్చింది. ఇవాళ ఓటర్స్ ఉన్నారు, ఊళ్ళో జనాభా ఉన్నది. మనం ఏమనుకుంటున్నామంటే వాళ్ళు ఓటు అమ్ముకుంటుర్రు అని అనుకుంటున్నాం, కానీ వాళ్ళు అమ్ముకుంటలేరు సార్ ఓటుని. నేను మొన్న ఎంపీటీసీగా పార్టిసిపేట్ చేసిన, ఎంపీ పైదామనే ఎంపీటీసీ చేసిన, నా ఫ్యాన్లు మొత్తం వచ్చింది. నేను 24 ఓట్లతోటి ఓడిపోయినా ఇక్కడ టౌన్లో. ఓకే, నేనేం భయపడలే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి చేసింది. మా సారు అప్పుడు వెళ్ళిపోయాడు టీఆర్ఎస్లో, జస్ట్ మా సార్ పోయిండు నెల అయింది అంతే. నేను ఇక్కడ కాంగ్రెస్ నుంచి పార్టిసిపేట్ చేసిన. నేను మా సార్ అమ్మడు వెళ్ళిపోయి ఉంటే నేను ఎంపీటీసీ అయినో ఎంపీ పైదో నాకు తెలుసు. అది ఇంకా నేను పోలే, తొందరగా పోలేదు, నా వల్ల కాలేదు. నేను ఎట్లా చేసేసిన, జిజ్జుగానే పోయినాం, మా కంట చేసినాం. కానీ నేను ఇక అది పక్క పెడదాం. ఓటర్ల కాడికి పోయినాం కదా సార్, ఓటర్ల కాడికి పోయినాం. నేను ఈ రోజైనా ఆ రోజైనా ఎప్పుడైనా సార్, రేపు పొద్దున కదా సార్ అన్న నమస్కారం అంటాను అలవాటు ఇప్పుడు కూడా. ఓట్లప్పుడు అనేది కదా సార్, ఇప్పుడు కూడా. నేను ఇంతకుముందే చెప్పినాను నేను హిందుత్వవాది, నేను దాంట్లోకి వెళ్ళి వచ్చినవాడిని. నేను అడగాల్సి జయశ్రీరామ్ అంట, లేకపోతే అన్న నమస్తే అంట, ఇట్లా అంట, ఎక్కువ శాతం ఇట్లా అంట, పోలీసులు అయితే ఇట్లా అంట. నాకు ఇది అలవాటు అనమాట. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను
ఇది నేర్చుకున్నది. ఓట్ల కాడిపోతే ఇప్పుడు మీరు నేను పోటీ చేసినాం, సొంతం నా మనసులే, మీరు వచ్చి వాళ్ళకు బలవంతంగానో భాషంగానో డబ్బులు ఇచ్చిపోయారు. ఇక్కడ నాలో భయం స్టార్ట్. వాళ్ళ ఓట్లు మనకే వేస్తారు, అలా డోకలేదు, వాళ్ళ ఓటు అమ్ముకుంటలేరు. ఓటు మంచి ఓడో అనకే వేస్తారు, వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, ఎప్పుడో అయిపోయారు ఫిక్స్. మీరు పోయి అమ్మ బాల నరసింహకి ఓటు వేస్తారేమని మీరు 5,000 జైలు పెట్టించారు, ఇవ్వకపోతే ఆయనకి వేస్తారు అని. నేను చేసిన నా దగ్గర వాళ్ళైనా కానీ బాగుండదు కదా, అవతలోడు ఇచ్చిపోయింది కదా, ఈ అమ్మ మొహందులు అంటారేమో లేదని బలవంతంగా నేను 5,000 ఇచ్చేసాను సార్ వాళ్ళకు. ఇదే జరుగుతుంది తప్ప ఈ రాష్ట్ర జనాభా ఈ తెలంగాణ గడ్డ మీద బిడ్డ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏ బిడ్డ కూడా 1000కి 2,000కు ఓటు అమ్ముకునే దుర్భరమైన జీవితం ఎవరి చేతిలో లేదు, ఎవరు అమ్ముకునే పరిస్థితి లేరు. ₹1,00,000 ఇచ్చిన తన మనసులో ఉన్న వ్యక్తికి ఓటేస్తారు తప్ప ఇంకోరికైతే ఓటు వేయరు. అంటే ప్రజలు నిజాయితీనే ఉన్నారు, నాయకులం మేమే పోయి బలవంతంగా వాళ్ళకు డబ్బులు బలవంతంగా చెలిపెట్టి వస్తున్నాం. ఇప్పుడు మనకు చిన్న ఉదాహరణ నాకు కొడుకు బిడ్డ ఉంది, నాకు బిడ్డని రేపు అవతల ఒకటి కట్నం లేకుండా చేసుకుంటా అన్నా కానీ నేను ఒప్పుకునే పరిస్థితి లేదు. అలా ఈ ఓటర్లు అదే పరిస్థితి, ఇదే పరిస్థితి. వాళ్ళకి కట్నం ఇవ్వాల్సిందే, ₹1,50,000 లేకుంటే ఇబ్బంది పెడతాడు. అమ్మో నా బిడ్డ ఇబ్బంది పెడతాడు, ఎట్లా నాకు కోడలు వస్తాయి, అమ్మో అన్ని వాళ్ళకి పావుల బిడ్డ ఇంత ఉందిగా, నేను ₹1,50,000 2 ఎకరాలు 3 ఎకరాలు భూమిని రాసేయాలి అనే తత్వమే తప్ప వాళ్ళు మనల్ని కొంతున్నట్టు కాదు, ఈ ఓట్లు అమ్ముకుంటున్నట్టు వీలు కాదు. ఓ తల్లిదండ్రిగా ఇక్కడ చెప్తున్నా, సగటు ఓటర్ నేను కూడా సార్ సగటు ఓటర్ చెప్తున్నా, ఏ కార్యకర్త కూడా ఈ ₹1,000 2,000 ఓట్లు అమ్ముకునే ఇంకా మన కాడ ఎవ్వరంత దిగజారలేదు. 100% జనం సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకే తెలుసు, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి ఎరికే. ఎవరు అమ్ముకునే పరిస్థితులు లేరు. అది ఎవరు కొంతమంది అంటారు కావాలని, ఏదో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఇప్పుడు దొరలు పెద్ద దొరలు వచ్చి మేము 5,000 10,000 కొనేసినాం అనే ఒక అహంకారం ధోరణి ఏదైతే ఉందో, ఆ ధోరణితో మాట్లాడుతున్న మాట ఏందా, డబ్బులు ఇస్తే పెద్ద బాల నరసింహ కొనగలం, 5 లక్షలు ఇస్తే అంటే పెద్ద బాల నరసింహ కాదు, 5 లక్షలు కోటి ఇచ్చిన పెద్ద బాల నరసింహ కాలు మట్టిగా కొనలేరు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు భూమి మీద, తల వంచలు ఉన్నారు. బలవంతంగా డబ్బులు ఇంత పెట్టిపోయినాక వద్దంటే ఓటు వేయడని మా మీద ఖర్చు పెట్టుకుంటారు, భయము. సర్లే ఇక మళ్ళీ ఏలే అంటారేమో డబ్బులు తీసుకోకపోతే అని తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బులు తీసుకోవాల్సింది తప్ప ఓటు అమ్ముకునే పరిస్థితులు ఏ ఒక్క వ్యక్తి కూడా రాష్ట్రం లేదు. ఇంకా సార్ పెద్ది బాల నరసింహం అసలు ఓటర్లకు ఏం చెప్తుండ్రు? లాస్ట్ ముగిచ్చేసారు, ఏం చెప్పబోతున్నాడు మీ సందేహం? నేను ముఖ్యంగా నా పరిధి, నా కట్టంగూరు మండల ప్రజానీకానికి చేతులు జోడించి ఈ వేదిక ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది, జోడించి చెప్తున్నా, నాలాంటి వ్యక్తి కూడా తప్పుడు మనిషి అని మీరు భావిస్తే దయచేసి ఓటు వేయొద్దు. మీకు మంచి 100% మంచివాడు, పని చేస్తాడు, ఒప్పుకోవచ్చు అని పాస్ మార్కులు పడితేనే 170 60 పాస్ మార్కులకి ఓటేయండి. తప్పుడు మనుషులకు ఓటేసి ఇప్పుడు ఊరిని కష్టాల పాలు చేసుకోవద్దు. ఏ ఊరు వాళ్ళైనా, ఈ మండల ప్రజలైనా మంచి వాళ్ళకే ఓటేయండి, మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నా. సెలవు. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.